మోస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసాను కేవలం వారి ప్రార్థన అంశంలోనే వాళ్ళ లైఫ్ ముగించబడిపోయింది కూడా చాలా మందికి. बहुत सारे जीवन में मैंने देखा कि उनके प्रार्थनाओं में ही उनका जीवन समाप्त हो गया. అంటే లైఫ్ టైం దేవుని దగ్గర అడుక్కోవడం అన్నమాట. इसका मतलब है जीवन भर परमेश्वर से मांगते रहना. వారు అడిగి అడిగి ప్రార్థించి ప్రార్థించి ఏమీ పొందుకోలేదు. वे मांग कर प्रार्थना कर उन्होंने कुछ भी नहीं पाया. కానీ స్తుతి అనేది ఎవరిలో ఉంటుందో, लेकिन स्तुति जिसके अंदर रहता है వాళ్ళ లైఫ్ లో కంప్లైంట్స్ ఉండవు. उनके जीवन में कोई कंप्लेंट्स नहीं रहता. అందువల్ల వారి ప్రార్థన ఆల్వేస్ ఆలకించబడతా ఉంటది కనుక వాళ్ళకి స్తుతి కూడా వారికి కంటిన్యూగా కొనసాగుతూ ఉంటది. इसीलिए उनकी प्रार्थना हमेशा सुनी जाती है. इसलिए उनके जीवन में स्तुति भी लगातार रहती है. స్తుతి అనే ఆ యొక్క ప్రభావము మీ లైఫ్ లో ఇంక్రీజ్ అవ్వాలి. ये स्तुति का जो प्रभाव है आपके जीवन में और ज्यादा बढ़ना है. స్తుతించగా దాని టేస్ట్ అర్థమవునప్పుడు మీ యొక్క స్తుతి యొక్క ప్రభావం మారిపోతుంది. आप जब स्तुति करते रहेंगे जब आपको उसका रुचि मिल जाएगा तो आपके जीवन में आपका स्तुति का प्रभाव भी बदल जाएगा. మీ లైఫ్ యొక్క మధ్యలో ఉన్న అబ్స్ట్రాక్షన్స్ ని ఆ గోడల్ని పగలగొట్టి దాని వెనకున్న ఆశీర్వాదంలోకి నడిపిస్తారు. स्तुति आपके जीवन में जो एब्स्ट्रैक्टल्स है वो उसको तोड़कर उसको गिराकर आपके जीवन में मार्गों को खोल देता है. స్తుతి నీ ముందున్న ఇస్తే ఆ క్లోజ్ డోర్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ నీ స్తుతి న్యూ డోర్ ని ఓపెన్ చేస్తుంది. स्तुति आपके जीवन में जो आपके सामने जो बंद दरवाजे हैं स्तुति के द्वारा वो दरवाजे खुल जाएंगे. బియాండ్ అంటే నీ తలంపుకి మించి ఏముందో నీకు తెలియదు కానీ స్తుతి నిన్ను ఉన్నతమైన శిఖర అగ్రానికి నడిపిస్తుంది. स्तुति आपके सोच में जो है हम नहीं जानते, लेकिन स्तुति क्या करता है आपको ऊंचे पर्वत पर चलाता है. స్తుతిలోనే నువ్వు జీవించు, నీ లైఫ్ ఎవ్రీ డే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎవ్రీ డే స్టెప్ బై స్టెప్ నీ గ్రోత్ అవుతా ఉంటావు. నీకే తెలియదు ఎప్పుడు నువ్వు బ్లెస్ అయిపోయావు. स्तुति में ही आप जिए, क्योंकि स्तुति में ही आप जो है कदम से कदम जो है आगे बढ़ते रहेंगे और आशीष पाते रहेंगे और आपको ही पता नहीं चलेगा कि कब आप आशीष पा गए हैं. 92వ కీర్తన చెప్తే మొదటి వాక్యం యెహోవాను స్తుతించడం మంచిది, ఇట్స్ గుడ్ అని చెప్తుంది. और भजन संहिता के 92 के पहले वचन में कहता है कि यहोवा की स्तुति करना अच्छा है. ఇట్స్ గుడ్ అంటే దేవుని స్తుతించడం మంచిది. प्रभु की स्तुति करना अच्छा है. ఇట్స్ ఎనీ టైం ఎనీవేర్. ये कोई भी समय क्यों ना हो, कोई भी जगह क्यों ना हो, ఏ వయసులో అయినా ఎవరైనా ఎప్పుడైనా స్తుతికి ఇట్స్ ఏ లిమిట్ లేదు, వయసు లేదు. और कितनी भी आयु के क्यों ना हो, कोई भी क्यों ना हो, स्तुति के लिए कोई भी लिमिट नहीं है. నీ వయసు పెరిగి కొలది నీ స్తుతి యొక్క ప్రభావం, దాని యొక్క స్ట్రెంగ్త్, దాని పవర్ కూడా పెరగాలి. आपका उम्र बढ़ते स्तुति का जो प्रभाव है, उसका जो सामर्थ्य है वो भी बढ़ते जाना है. స్తుతి అనేది నిన్ను ఉన్నతమైన ఎక్స్‌పీరియన్స్ లోకి, అనుభవంలోకి తీసుకెళ్తుంది. स्तुति आपको ऊंचे अनुभव में लेके जाता है. అందువల్ల స్తుతి నువ్వు ఆర్డినరీగా నువ్వు చేయలేవు. నీ ఎక్స్‌పీరియన్స్ మారినప్పుడు ఆ లెవెల్ యొక్క ప్రైజ్ నీ హార్ట్ లోంచి వస్తుంది. इसीलिए स्तुति आप साधारण रीति से नहीं कर पाते, लेकिन जब आपका अनुभव बदलता है तो वो अंदर से एक स्तुति आपके अंदर से निकल कर आती है. చాలా మంది లైఫ్ లో బిగినర్ స్తుతి మాత్రమే అదే కంటిన్యూ చేసుకుంటూ జీవితాలు కొనసాగించేస్తున్నారు. बहुत लोगों के जीवन में वो आरंभ का जो स्तुति का प्रभाव है उसी को लगातार वो जाते वैसे ही जी रहे हैं. చాలా సాధారణమైన స్తుతి, ఆ స్తోత్రం 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 ప్రభువా స్తోత్రం ప్రభువా అనేది ఆ హార్ట్ దేవునితో కనెక్ట్ అయ్యి లేని స్తుతులు బోల్వన్ చేస్తా ఉన్నారు. वो बहुत ही साधारण स्तुति है. स्तुति प्रभु कहते हुए प्रभु से हृदय नहीं जुड़ता, लेकिन केवल मुंह से कहते हैं. ఏమంటున్నారో వాళ్ళకే తెలియదు, దేని స్తుతిస్తున్నారో వాళ్ళకే తెలియదు. वे क्या कह रहे हैं वे ही नहीं जानते, किस लिए वे स्तुति कर रहे हैं वे नहीं जानते. బిగినింగ్ లో చెప్పినవన్నీ చేసేయటం అన్నమాట. आरंभ में जो कहा जाता है वो सब कर देते हैं. ఏమేమి చెప్తారో అవి వినేయటం చేసేయటం. जो कोई बताता है तो बस उसको सुनकर कर देना. అవగాహన స్పష్టత లేని పరిస్థితి. उसमें ना समझ रहता है, ना इसमें स्पष्टता रहता है. కానీ అది అలాగే ఆరంభించబడినాయి. वो ऐसे ही आरंभ होने दीजिए, చేయగా 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 लेकिन करते నీ స్తుతి ప్రభావితంగా మారుతుంది. आपका स्तुति प्रभावशाली हो जाएगा. దేవుని స్తుతించిన వారి జీవితంలో ఓటములు అయితే లేవు, కానీ
విజయాల పైన విజయాలే అనుభవించారు, నీవు కూడా అనుభవిస్తావు. जिन्होंने प्रभु की स्तुति की है उनके जीवन में कभी अपजय तो नहीं है, लेकिन विजय के ऊपर विजय को उन्होंने अनुभव किया है, वैसे आप भी अनुभव करेंगे. प्रभु की स्तुति हो. సో ఈ రోజు నా వాక్యంలో థర్డ్ భాగం దేవుని ప్రేమించే వారి విషయంలో వెళ్దాం. దేవుని ఆత్మ మనల్ని ఇంకా సత్యాన్ని నేర్పించాలని ఆశపడతాను. आज हम मेरे वचन में तीसरे भाग में जाएंगे, परमेश्वर को प्रेम करने के विषय में, और परमेश्वर आपको ये वचन के द्वारा आशीष करे. సో మనము న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మన వాక్యాలు నేర్చుకున్నాం. हम न्यायों के पुस्तक से वचन को सीख रहे हैं. ఇది వాగ్దానంగా తీసుకున్నాం. పేరు వచ్చిన ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. जैसे हमने 31 वर्स 531 को हमने वाचा के रूप में लिया है, परंतु उसके प्रेमी लोग प्रताप के साथ उदय होते हुए सूर्य के समान तेजोमय हो. చాలా గ్రేట్ బ్లెస్సింగ్, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ये बहुत ही बलवंत आशीष है कि प्रताप के समान एक उदय होते हुए सूर्य के समान रहेंगे. కానీ ఎవరు అంటే ఆయనను ప్రేమించువారు. लेकिन वे कौन है जो उन्हें प्रेम करते हैं? కొత్త నిబంధనలో నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతాను. नए नियम में से एक मुख्य विषय को मैं आपको बताना चाह దాన్ని रहा మీరు हूँ. అండర్స్టాండ్ చేసుకోవాలి. उसे आपको समझना है. దాన్ని అర్థం చేసుకోవడానికి మా నిర్గమకాండము 20 అధ్యాయం వస్తే మీకు అర్థమవుతుంది. उसको समझने के लिए सबसे पहले आप निर्गमन के पुस्तक के 20वें अध्याय में आएंगे तो फिर आपको समझ में आएगा. 6వ వచనం ఉంటుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని ఈ తరములు కరుణించువాడై ఉన్నాను. और वहाँ पे लिखा रहेगा कि 6 और जो मुझसे प्रेम रखते और मेरी आज्ञाओं को मानते हैं उन हजारों पर करुणा किया करता हूँ. నేను దీన్ని వేరే డైరెక్షన్ చెప్తాను, దాన్ని మీరు గమనించండి. इसको मैं दूसरे डायरेक्शन में बताऊंगा, आप इसको समझिए. ఓల్డ్ కవెనెంట్ సే పాత నిబంధన గ్రంథము సే కంప్లీట్ గా ఏ ఒక్క ప్రవక్త కూడా ఆ పాత నిబంధన గ్రంథాన్ని నెరవేర్చలేకపోయారు. पुराने नियम में कोई भी ये पुराने नियम को पूरी रीति से पूरा नहीं कर पाए. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణిస్తాను. मुझे प्रेम कर कर मेरी आज्ञाओं को मानने वालों को हजारों युग तक मैं उन्हें करुणा करूंगा कहा गया है. దేవునితో ఉన్న సంబంధాన్ని ఆదాము యొక్క అవిధేయత మూలంగా మనమందరం కోల్పోయాము. परमेश्वर से जो हमारा संबंध था आदाम के कारण हम सब ने उसको खो दिया. సో దేవుడు యొక్క ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞలు అనే పలకలు వారికి ఇచ్చారు. और व्यवस्था के काल में परमेश्वर ने आज्ञाओं की तख्तों को उन्हें दिया. ఆజ్ఞలు మాత్రం అనుసరిస్తే చాలు, వారి జీవితంలో రావాల్సిన బ్లెస్సింగ్స్ వస్తాయి. केवल आज्ञाओं का पालन करने से काफी है, उनके जीवन में आने वाली सारी आशीषें आ ఆ जाएंगी. ధర్మశాస్త్ర కాలం మోషే నుండి యేసు ప్రభువారు సిలువ వేయబడేంత వరకు ఆ ధర్మశాస్త్ర కాలం పీరియడ్ ఉండేది. और वो व्यवस्था का जो काल था वो मूसा के समय से लेकर यीशु मसीह सूली पर चढ़ाने तक वो काल था. ధర్మశాస్త్రము మోషే మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎవరైనా ప్రవక్త కంప్లీట్ గా ఒబీడియన్స్ కలిగిన ఒక్క ప్రొఫెట్ అయినా ఉన్నారంటే లేనే లేరు. और मूसा के समय जो व्यवस्था के काल से यीशु मसीह के काल तक कोई भी एक भविष्य देखता है जो उसने पूरी आज्ञाओं को पालन किया है तो वो एक भी नहीं है. యేసు ఒక్కడే తండ్రిని దేవుని పరిపూర్ణంగా ప్రేమించారు. और यीशु मसीह अकेला है जो पिता परमेश्वर को पूर्ण रीति से उसने प्रेम किया. యేసే ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చారు. और केवल यीशु ने ही सारी आज्ञाओं का पालन किया. దేవునికి స్తోత్రం. प्रभु की हम स्तुति करेंगे. యేసే ధర్మశాస్త్రాన్ని ఒక్క పొల్లు సున్న తప్పిపోకుండా ఆయన నెరవేర్చాడు. और यीशु अकेला है जो व्यवस्था को पूर्ण रीति से उन्होंने पूरा किया. యేసు పుట్టినప్పుడు ధర్మశాస్త్ర కాలమే, यीशु जब पैदा हुए तो व्यवस्था का ही काल ఆయన था. ధర్మశాస్త్ర అనుసారంగానే సున్నతి పొందాడు 8వ రోజు. और उनको जो है 8वें दिन व्यवस्था के अनुसार ही उनका खतना किया गया. ధర్మశాస్త్ర ప్రకారంగానే ఆయన సమాజ మందులోకి వెళ్లి సంబాతుని ఆరాధించాడు. और व्यवस्था के अनुसार ही जो है वे वहाँ पे मंदिर में जाकर उन्होंने जो है सबात में आराधना किया. సో ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ గా క్రైస్టే ఫాలో చేశాడు. और क्राइस्ट ने ही जो है इस पूरे व्यवस्था को उन्होंने पूरा पालन किया. కానీ ధర్మశాస్త్రంలోనే యేసు కొరకు కూడా రాయబడ్డాడు.
लेकिन व्यवस्था में ही यीशु के बारे में भी लिखा गया है। నా వంటి ప్రవక్తలోనే మీ సహోదరులో నుంచి ఒకడు పుట్టుకొస్తాడు అని మోషే ప్రవచించాడు. और मूसा ने कहा कि मेरे जैसे भविष्यद्वक्ताओं में ही आप में से एक वैसा पैदा होके आएगा, उन्होंने कहा। ఆయన ఒక ప్రవక్త అయి ఉంటాడని ఆయన కొరకు రాయబడ్డాడు. और वे एक भविष्यद्वक्ता रहेंगे, उनके बारे में लिखा गया है। నా వంటి వాడే మీ సహోదరులో ఒక ప్రవక్త పుడతాడు. मेरे ही जैसा आपके भाइयों में एक भविष्यद्वक्ता पैदा होगा, कहा అని गया। మోషే ప్రాఫెసీ చేశారు యేసుక్రీస్తు కొరకు. ऐसा मूसा ने यीशु मसीह के बारे में भविष्यवाणी की। అప్పుడు మోషే ఏమనంటే ఆయన మాటను ఆలకించండి అప్పుడు మీరు జీవిస్తారు. तब मूसा ने क्या कहा कि उनकी बात को आप सुनिए, तब आप जीवित रहेंगे। ఆయన మాట గాని మీరు వినకపోతే అప్పుడు మీకు దండన లేక ఆయన ఎందుకు వెళ్ళలేదని మీ మీద విచారణ చేస్తారు. अगर आप उनकी बात को नहीं मानेंगे तब आपके ऊपर दंड आएगा, करके वहाँ कहा गया है। ఈ మాటని రెండు విషయాలు తెలియజేసి మరలా నేను అసలైన విషయంలోకి వస్తాను. ये बात मैं दो विषयों को बताकर फिर मैं असली विषय में आऊंगा। దీన్ని మీరు నాతో ఫాలో అవ్వాలి. आप मेरे पीछे लगातार आपको आना है। అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము प्रेरितों के काम 3रा अध्याय 22 22 21 నుంచి కూడా చదువుకుందాం. हम 21 से पढ़ेंगे। అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చిన దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలతోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసయుడుట ఆవశ్యకము. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం మగునను. మరియు సమయలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వారందరూ ఈ దినము గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. अवश्य है कि वह स्वर्ग में उस समय तक रहे जब तक कि वह सब बातों का सुधार ना कर ले जिसकी चर्चा प्राचीन काल से परमेश्वर ने अपने पवित्र भविष्यद्वक्ताओं के मुख से की है। जैसा कि मूसा ने कहा, प्रभु परमेश्वर तुम्हारे भाइयों में से तुम्हारे लिए मुझसा एक भविष्यद्वक्ता उठाएगा, जो कुछ बात तुमसे कहे उसकी सुनना। परंतु प्रत्येक मनुष्य जो उस भविष्यद्वक्ता की न सुने लोगों में से नष्ट किया जाएगा। और शमूएल से लेकर उसके बाद बालोक तक जितने भविष्यद्वक्ता बोले उन सब ने इन दिनों का संदेश दिया है। तुम भविष्यद्वक्ताओं की संतान और उस वाचा के भागी हो जो परमेश्वर ने तुम्हारे बाप-दादों से बांधी, जब उसने अब्राहम से कहा तेरे वंश के द्वारा पृथ्वी के सारे घराने आशीष पाएंगे। యేసు ప్రభు వారి కొరకు మోషే చెప్పిన మాట ఇక్కడ మరి మనం చూస్తాం. और यीशु मसीह के बारे में मूसा ने जो बातों को कहा यहाँ पर हम देखते हैं। ధర్మశాస్త్రంలోనే ప్రవక్తలందరూ యేసు కొరకే బోధించారు, యేసు కొరకే ప్రకటించారు. और व्यवस्था में ही सारे भविष्यद्वक्ताओं ने यीशु मसीह के बारे में ही बताया, उनके ही बारे में शिक्षा दी है। మోషే తీసుకొచ్చిన మోషే గారు వచ్చిన ధర్మశాస్త్రంలో ఇక రక్షణ లేదని, ఇక మీ మధ్యలోనే ఒక ప్రవక్త పుడతాడు కనుక ఆయన మాట వింటేనే రక్షణ ఉన్నదనే విషయం మోషే అప్పుడే బయలుపరిచాడు. और मूसा ने तभी बता दिया कि जो मूसा के द्वारा जो व्यवस्था आई है उसके द्वारा तो उद्धार नहीं, लेकिन आप ही के बीच में मेरे जैसा एक भविष्यद्वक्ता पैदा होगा और उसी के द्वारा उद्धार मिलेगा, तभी उन्होंने बताया। మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న వర్డ్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. और मत्ती के 5वें अध्याय के पहले वचन को हमें समझना है। ఎంతో మంది వర్డ్ ని కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. और इस वचन को बहुत लोग कंफ्यूज हो रहे हैं। చాలా సులువైన విషయమే కానీ అండర్స్టాండింగ్ से సరిగ్గా చేసుకోలేము. बहुत आसानी बात है लेकिन इसको समझना लोगों को समझ नहीं पा रहे। ప్రభు యూదులకు చెప్తున్నారు ధర్మశాస్త్రమునైనను
ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చిదని తలంచవద్దు, నెరవేర్చుటకే కాని కొట్టివేయడకు నేను రాలేదు. यहाँ पे 70th वर्स में लिखा है, या ना समझो कि मैं व्यवस्था या भविष्यद्वक्ताओं की पुस्तकों को लोप करने आया हूँ, लोप करने नहीं परंतु पूरा करने आया हूँ. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో అవన్నీ స్టెప్ బై స్టెప్ ఆయన తండ్రికి విధేయుడై లోబడతా ఉన్నాడు. यीशु इस दुनिया में क्यों आए? जो भविष्यद्वक्ताओं ने उनके बारे में भविष्यवाणी की, उसको स्टेप बाय स्टेप पे आधीन होते हुए उसमें आए. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆయన కొరకు ప్రవచించిన ప్రవక్తను నెరవేరులాగున ఇలాగు జరిగేను అని ఆయన కొరకు ప్రవక్తల మాటలు రచిస్తూ ఆయన కొరకు రాయబడ్డాయి. इसलिए मत्ती, मरकुस, लूका और यूहन्ना जब हम पढ़ते हैं तो उनके बारे में ऐसा लिखा गया है कि ऐसा होगा करके उनके बारे में लिखा गया है. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరినట్లుగా ఇలాగ జరిగేను అని రాయబడ్డారు. और भविष्यद्वक्ताओं ने जो कहा वो पूरा होने के अनुसार ऐसा हुआ है यहाँ लिखा गया సో है. ప్రవక్తల నోట ఏమైతే పలుకారో క్రీస్తు దానిని నెరవేర్చాడు. और भविष्यद्वक्ताओं के मुंह से उन्होंने जो जो बातें कही है मसीह ने उसे पूरा किया है. కంప్లీట్ ధర్మశాస్త్రాన్ని యేసు నెరవేర్చాడు. पूरी रीति से व्यवस्था को यीशु मसीह ने पूरा किया. ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలున్న ఒక మాట మనం ఇందాక చదువుకున్నాం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరములు కరుణించువాడై ఉన్నాను. और उसी 10 आज्ञाओं से एक आज्ञा है कि जो मुझे प्रेम करते हैं उनको और मेरी आज्ञाओं को मानते हैं उनको मैं हजारों पीढ़ी तक आशीष करूंगा. సో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇట్స్ ఏ డైరెక్ట్ గాడ్, దేవుడిగా భూమి మీదకి రాలేదు అనేదే నిజం. और यीशु मसीह जब इस पृथ्वी पर आए तो एक परमेश्वर के समान इस पृथ्वी पर नहीं आए हैं, ये सच्चाई है. చాలా మంది దాని ట్రూత్ ని నమ్మట్లేదు. और बहुत लोग ये सच्चाई को विश्वास नहीं कर रहे. అందుకే వారిని అబద్ధ ప్రవక్తలు అన్నారు. इसलिए उन्हें झूठा भविष्यद्वक्ता कहा गया है. 1 యోహాను 4:2 पहला యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. पहला यूहन्ना का 4वां अध्याय का पहला वचन, हे प्रियो, हर एक आत्मा की प्रतीति ना करो, वरन आत्माओं को परखो कि वे परमेश्वर की ओर से है कि नहीं, क्योंकि बहुत से झूठे भविष्यद्वक्ता जगत में निकल खड़े हुए हैं. యేసుక్రీస్తు లోకానికి హ్యూమన్ బీయింగ్, మనుషుడుగా వచ్చాడు. यीशु मसीह इस दुनिया में एक मनुष्य के समान ही आए ఆయన हैं. అబ్రహాము సంతానం అవడానికి లోకంలోకి వచ్చాడు. वे अब्राहम के संतान बनने के लिए इस दुनिया में ఆయన आए. శరీరధారిగా వచ్చాడు, మ్యాన్ గా వచ్చాడు. वे शरीर को धारण कर एक मनुष्य के समान वे आए हैं. ఫిలిప్పీ 2 అదే చెప్పబడుతుంది. ఆయన దేవుడుగా రాలేదు, ఆయన దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చాడు. और फिलिपियों के 2 अध्याय में यही कहा गया है कि वे परमेश्वर की रीति से नहीं आए लेकिन एक दास के समान में आए हैं. దేవుని నామానికి మహిమ కలుగాక. प्रभु के नाम की महिमा हो. సో ఆ యొక్క అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలోకి వస్తే, प्रेरितों के 7वें अध्याय में अगर हम आएंगे, సో అక్కడ 36 నుంచి మనం చదివితే, वहाँ अगर हम 36 से पढ़ेंगे, ఆ ఇద్దరు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలు చేసి వారు తోడుకుని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. और यही व्यक्ति मिस्र और लाल समुद्र और जंगल में 40 वर्ष तक अद्भुत काम और चिन्ह दिखा दिखाकर उन्हें निकाल लाया. यह वही मूसा है जिसने इस्राएलियों से कहा, परमेश्वर तुम्हारे भाइयों में से तुम्हारे लिए मुझसे एक भविष्यद्वक्ता उठाएगा. మోషేని ఇంట్రడక్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాలు వారి మధ్యలో ఉండి మహత్కారులు చూసక్కిది చేశారో, ఏ మోషే కొరకైతే ఇశ్రాయేలు ప్రజలు చెప్తా ఉన్నారో ఆ మోషే
యేసు కొరకు కూడా ప్రవచించారని చెప్పి మోసే కొరకు చెప్తా ఉన్నారు. यहाँ मूसा के बारे में बताया गया है कि मूसा जो लाल समुद्र और जंगल में 40 वर्ष तक रहा और वहाँ अद्भुत काम चिन्ह दिखा कर उन्हें बाहर निकाल कर लेके आया, वही मूसा है जो वो कह रहे हैं कि वो तुम्हारे भाइयों में से एक भविष्यद्वक्ता उठाएगा. సో మనుషులు ఎలాగా జన్మించారు అలాగా జన్మించి వస్తారని ఆయన కొరకు ప్రవచనం ఉంది. जैसे मनुष्य साधारण रीति से जन्म लेकर आएंगे, उसी रीति से वे आएंगे, उनके बारे में भविष्यवाणी लिखी गई है. ఎందుకు అలాగే చెప్పబడ్డదంటే क्यों ऐसे कहा गया है? యేసు డైరెక్ట్ గా 30 ఇయర్స్ తయారు చేయబడిన మనిషిగా అకస్మాత్తుగా ప్రత్యక్షం కాలేదు. यीशु 30 इयर्स में एक तैयार हुए मनुष्य के रीति से अचानक वे आए, प्रकट नहीं हुए, సడన్ అపియరెన్స్ అవ్వలేదు. अचानक वे दिखाई नहीं दिए. ఆదాం సడన్ గా అపియర్ అవ్వడు. आदम जो है अचानक से दिखाई दिया. 30 ఇయర్స్ సడన్ గా అపియర్ అవ్వడు. उनका जो 30 इयर्स की उम्र में सडनली वो दिखाई తన दिया భార్య కూడా సడన్ గా ఆదాం ముందు అపియర్ అయ్యింది. और उसकी पत्नी भी अचानक से उसके आदम के सामने वो प्रकट हुई. కానీ యేసు ఆదామక వంశం లాగా ఒక మనుషుడిగా ఆదాంకి పుట్టిన పిల్లలా పుట్టారో అలాగా మనుషుడిగా జన్మించి లోకానికి వచ్చారు. लेकिन यीशु एक मनुष्य के लिए जैसे बच्चा जन्म लेता है, उसी प्रकार वे इस दुनिया में एक बच्चे के रूप में जन्म लेके आए. వచ్చి ఏ ప్రవక్తలు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు, కానీ ఈ యేసు మాత్రం ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా విధేయత చూపిన వాడే దాన్ని నెరవేర్చాడు, కానీ దాన్ని కొట్టివేయలేదు. और वे आकर कि किसी ने भी जो है व्यवस्था को पूरा नहीं किया, नहीं कर पाए, लेकिन यीशु जो है उस बहुत ज्यादा ओबीडियंस के साथ एक को भी ना मिटाते हुए हर एक व्यवस्था को उन्होंने पूर्ण रीति से पूरा किया. యేసు ధర్మశాస్త్రం నెరవేర్చారు కనుక ఇప్పుడు యేసులో ఏమనంటే ద ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. यीशु ने व्यवस्था को पूरा किया है, इसलिए यीशु में भरकर आशीष है. అండర్స్టాండ్ చేసుకోవాలి. आपको समझना है. క్రైస్ట్ ఒక్కడే ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్మెంట్ చేశాడు. मसीह अकेला है जो व्यवस्था को उन्होंने पूरा किया है. ఆయనని క్యాన్సిల్ చేసేది, రద్దు చేసేది, ఫస్ట్ నెరవేర్చాడు ఆయన. उन्होंने सब कुछ रद्द नहीं किया या कैंसिल नहीं किया, लेकिन उन्होंने उसको पहले पूरा किया. సో యేసులో ధర్మశాస్త్రం ఫుల్ఫిల్మెంట్ అయింది. और यीशु में व्यवस्था पूरी हुई. ధర్మశాస్త్రము ఆజ్ఞలు విధేయత చూపితేనే ఆ పర్సన్ की ब्लेसिंग ఉంటాయి. और व्यवस्था में अगर आज्ञाओं के ओबीडियंस रहेंगे तभी उनके जीवन में आशीष रहेंगी. సో మోషేకి ఇచ్చిన 2 పలకల్లో 1000 కాలం వరకు అంటే 1000 తరాలు, అంటే 1000 ఇయర్స్ కాదు, 1000 తరములక వంశావళికి, 1000 తరమక వంశావళికి బ్లెస్సింగ్ ఆ 2 ప్లేట్స్ లో రాయబడ్డాయి. और मूसा के हाथ में जो 2 तख्तों को दिया गया है, उस 2 तख्तों में 1000 पीढ़ी में आने वाली सारी आशीषों को उस 2 तख्तों में लिखा गया. 1000 వంశావళుల బ్లెస్సింగ్ యేసుక్రీస్తు నెరవేర్చాడు. 1000 पीढ़ियों में जो आने वाली आशीषों को यीशु मसीह ने पूरा किया. స్తోత్రం చెప్తాం. हम स्तुति करेंगे. हालेलुया. हालेलुया. యేసుక్రీస్తు అది నెరవేర్చి ఆ బ్లెస్సింగ్ మనకి అనుగ్రహించాడు. यीशु मसीह ने उसे पूरा किया और उन आशीषों को हमें दिया है. అబ్రహాముకి ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు, నీ వంశములన్నీ భూమి మీద ఆశీర్వదించబడతాయి. और अब्राहम को पहले ही परमेश्वर ने वाचा दिया कि तेरा वंश इस पृथ्वी पर पूरी रीति से आशीष पाएगा. సో అబ్రహాముకు అనుగ్రహించబడిన ప్రామిసెస్ క్రీస్తులో నెరవేర్చబడడానికి చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. और अब्राहम की सारी वाचाएं यीशु मसीह के द्वारा पूरा होने के लिए यीशु मसीह बहुत ही ध्यान पूर्वक हर एक आज्ञाओं का उन्होंने पालन किया. సో అందువలన ఏమైందంటే యేసు అన్ని కాలాలకి, అంటే అబ్రహాము కాలానికి, అబ్రహాం పుట్టక ముందు ఉన్న కాలానికి, అన్ని కాలానికి కూడా ఆయన మనకి సరిపోయిన దేవుడుగా ఉన్నాడు. इसीलिए यीशु मसीह हर एक काल के लिए, अब्राहम के काल के लिए, अब्राहम के पहले वाले काल के लिए, हर एक काल के लिए वे हमारे लिए परमेश्वर के समान परमेश्वर है. ఆయన అబ్రహాము సంతతిగా ఆయన లోకానికి వచ్చాడు.
वे अब्राहम के संतान के रूप में इस दुनिया में आए। ఆయనే అన్ని మన కొరకు అన్ని ఆజ్ఞలు నెరవేర్చారు. वे ही है जो हमारे लिए पूरी आज्ञाओं को उन्होंने पूरा किया। అయితే ధర్మశాస్త్రము మనకి అనేకమైన మరి మన దోషాల్ని రాసిపెట్టింది. लेकिन व्यवस्था ने हमारे लिए बहुत सारे हमारे गलतियों को लिखा है। దాన్ని యేసుక్రీస్తు ఏం చేశారంటే విధి రూపముగా రాయబడినవన్నిటిని కూడా కల్వరి శిలువ తను తాను యాగమవటం బట్టి ఆ విధి రూపంగా రాయబడిన పలకల మీద రాయబడినవన్నీ కూడా ఆ రక్తంతో ఆయన వాటిని చెరిపివేశారు. और उसको यीशु मसीह ने क्या किया, वे अपने आप हमारे लिए बलि हो जाने के कारण उनके लहू के द्वारा उन्होंने उन सब को मिटा दिया। సో దేవుడు యేసు ప్రభువారు మరి ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా మానవుడిగా నెరవేర్చారు కనుక यीशु मसीह ने पूरी रीति से मनुष्य के रूप में सारी व्यवस्थाओं को पूरा किया है। అబ్రహాముకు इसलिए అనుగ్రహించిన ఆశీర్వాద వచనమును अब्राहम को जो सारी आशीषों के वचन उन्होंने दिए ధర్మశాస్త్రంలో ఉన్నక ఆ 1000 తరాల ఆశీర్వాదము और व्यवस्था में जो हजारों पीढ़ी की आशीष है, ఆయన పరలోకపు తండ్రికి మనుషుడుగా విధేయత చూపినందు వలన वे स्वर्गीय पिता को एक मनुष्य के समान ओबीडियंस हुए हैं। इसलिए ఆయన మూలంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డానికి మార్గములు తెరవచేయబడ్డాయి. उनके द्वारा हर एक व्यक्ति आशीष पाने के लिए एक मार्ग खोला गया। అప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక వస్తే అప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. इब्रानियों के पत्र 2 अध्याय में अगर आप आएंगे तो कुछ विषय आपको समझ में आएंगे। సో ఇక్కడున్న మాటని ఇందాక మత్తయి చూపిన మాటనికి వ్యత్యాసాన్ని గమనించగలుగుతారు. और यहाँ पे जो बात है और मत्ती में हमने जो बात को पढ़ा है उसमें आप फर्क समझ पाएंगे। 7వ వచ్చిన 8వ వచ్చిన ఏలైనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండో దానికి అవకాశం ఉండనేరదు. और 7वां और 8वां वचन, तूने इसे स्वर्गदूतों में से कुछ 7 8 chapter 7 and 8 Hebrew 8वां अध्याय 7 और 8वां वचन, क्योंकि यदि वह पहली वाचा निर्दोष होती तो दूसरी के लिए अवसर ना ढूंढा जाता। సో మొదటి నిబంధన ఏంటి? మోషేకి ఇచ్చిన నిబంధన లోపం గలదని చెప్తాము. और पहला व्यवस्था क्या है जो मूसा को दिया गया, उसमें कुछ तो दोष है। సో రెండో నిబంధన ఎవరు తీసుకొచ్చారు? కొత్త నిబంధన యేసుక్రీస్తు. दूसरा व्यवस्था कौन लेके आए? जो नया नियम है वो यीशु मसीह మొదటి लेके आए। నిబంధన పాత నిబంధన మోషేకు అనుగ్రహించబడితే पुराना नियम अगर मूसा को दिया गया है तो కొత్త నిబంధన యేసుకు అనుగ్రహించబడింది. नया नियम यीशु मसीह को दिया गया। అయితే మొదటి నిబంధన లోపం ఉన్నది. इसीलिए पुराने नियम में तो दोष है, అందుకే రెండో నిబంధన వచ్చింది. इसीलिए दूसरा नियम आया। అయినను సరే యేసు మొదటి నిబంధన తన జీవితం పూర్తి చేశారు. फिर भी यीशु मसीह ने पुराने नियम को पूरा किया। ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ నిబంధన పూర్తి చేశారో जब यीशु मसीह ने उस पुराने नियम को पूरा किया, ఆ యేసుక్రీస్తులో ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డది కనుక यीशु मसीह में वो व्यवस्था पूरा हुआ है। ఆయన इसलिए తన రక్తముతో కొత్త నిబంధన రాశారు. जिन्होंने अपने लहू के द्वारा नए नियम को लिखा। ఇప్పుడు పాత నిబంధన మన మీద పరిపాలన చేయదు. अभी पुराना नियम हमारे ऊपर जो है राज्य नहीं करेगा। అది యేసుక్రీస్తు కొరకు రాయబడిన మాట. అది ఏంటి? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. అంటే అర్థం అంటే నువ్వు నేను ధర్మశాస్త్రం నెరవేర్చాలని చెప్పి కొంతమంది అనుకున్నట్టుగా కాదు. అది ఆయన కొరకు రాయబడ్డది, ఆయన నెరవేర్చాడు. और वो बात यीशु मसीह के बारे में लिखा गया है कि व्यवस्था को मैं पूरा करने आया हूँ लेकिन मिटाने नहीं। वो यीशु मसीह के बारे में लिखा गया है, लेकिन आप में से कुछ सोचते हैं कि ये मुझे भी करना है। సో యేసు ప్రభులోనే ఇప్పుడు కంప్లీట్ జీవము ఉన్నది. इसलिए यीशु मसीह में ही अभी पूरा जीवन है। యేసులోనే సంపూర్ణ ఆశీర్వాదం ఉన్నది. यीशु में ही संपूर्ण आशीष है। అందుకే పౌలు అంటాడు యేసు నమ్మితే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చున్నట్టు. इसलिए पौलुस कहता है कि अगर तू यीशु मसीह को विश्वास करता है तो व्यवस्था को पूरा करने के समान है। హల్లెలూయా. हालेलुया। అది పౌలు మనకు నేర్పిస్తాడు. यही पौलुस हमें सिखा रहा है। రైట్. ఇప్పుడు యేసు ప్రేమించే తండ్రి అయిన దేవుని మానవుగా ఉంటూ
अभी यीशु मसीह मानव के रूप में रहते हुए पिता परमेश्वर को उन्होंने प्रेम किया సో ఆ ప్రేమను మనకి ప్రత్యక్షపరిచారు. और उस प्रेम को हमें उन्होंने प्रकट किया. మనం ఆ ప్రేమను తెలుసుకోగలిగితే अगर हम उस प्रेम को जान पाए, దేవుని ప్రేమించినట్టుగా మార్చబడతాం. परमेश्वर को प्रेम करने के समान बदल जाएंगे. సేమ్ వే మనము కూడా మరి ఉదయించు సూర్యుని వలె ఉంటాం. और उसी प्रकार से हम भी जो है उदय होता है उस सूर्य के समान रहेंगे. దేవుని స్తోత్రం కలుగాక. प्रभु की स्तुति हो. ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను గురించి మనం తెలుసుకుందాం. अभी हम परमेश्वर के प्रेम के बारे में जानेंगे. కరెక్టే, మనం దేవుని ప్రేమించే వారికి అని రాయబడ్డారు. हाँ, यहाँ पे सच है कि ये लिखा गया है जो परमेश्वर को प्रेम करते हैं उनके लिए. కానీ ఎవరైనా భూమి మీద ఉన్న వారు ఆ దేవుడి కంటే ముందుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా మనుషుల్లో? लेकिन कोई मनुष्य में ऐसा है जो परमेश्वर से पहले परमेश्वर को प्रेम करे. ఆయన మనల్ని ప్రేమించక మునుపు మనుషుడు దేవుని ప్రేమించుడు ఎవరు ఉన్నారా? वे हमें प्रेम करने से पहले क्या मनुष्य ने पहले ही परमेश्वर को प्रेम किया? ऐसा कोई है इस दुनिया में? నో వే, ఛాన్స్ లేదు. संभव नहीं है बिल्कुल. ఎందుకంటే దేవుని యొక్క సంబంధం మనుషులతో కట్ ఆఫ్ అయిపోయింది ఏదైనా తోటలో. क्योंकि परमेश्वर से जो मनुष्य का संबंध था वो एदेन की वाटिका में ही वहाँ पे वो कट गया. ఒక పర్సన్ మనకు తెలిస్తే కదా మనం ప్రేమించగలుగుతాం. లేదని ఎలా ప్రేమించగలుగుతాం చెప్పండి? एक मनुष्य हमें जानने से तो हम प्रेम कर पाएंगे, अगर नहीं है तो हम कैसे प्रेम कर నీ पाएंगे? ఊహల్లోనే దేవుడు ఎవరో నీకు తెలియదు. आपकी कल्पना में आप नहीं जानते परमेश्वर कौन है. నీవు వినలేదు, आपने कभी सुना नहीं, నీవు దాన్ని చూడలేదు. आपने उसे देखा नहीं. నువ్వు ఎలా ప్రేమిస్తావు? आप कैसे प्रेम कर पाएंगे? నో వే. संभव ही नहीं है. మనుషుడు తన్ను తాను ఎంత ప్రయత్నించినా దేవుణ్ణి ప్రేమించలేడు. मनुष्य अपने आप वो कितना भी प्रयत्न कर ले लेकिन वो परमेश्वर को प्रेम नहीं कर पाएगा. దేవుడు అనే యొక్క ఆ పిక్చరు ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు వస్తే తప్ప దేవుడు ఎవరో అనేది ఎవ్వరికి అండర్స్టాండ్ కాదు. परमेश्वर का जो चित्र है वो यीशु मसीह के पास आने के सिवा और कहीं पे भी परमेश्वर कौन है किसी को समझ में नहीं आएगा. No one can understand. कोई भी नहीं समझ सकता. ఈ భూమి మీద అలాంటి వారు ఒకవేళ ఉన్నట్లయితే యేసు రావాల్సిన పనే లేదు. अगर इस पृथ्वी पर ऐसे कोई व्यक्ति रहते थे तो यीशु मसीह को इस दुनिया में आने की जरूरत ही नहीं पड़ती. సో ఎవ్వరు దేవుని ఎరగరు, దేవుని చూడలేదు, దేవుని తెలుసుకోలేదు. किसी ने भी परमेश्वर को ना देखा और ना परमेश्वर को किसी ने जाना है. అంటిల్ క్రైస్ట్ ఈ లోకంలో వచ్చేంత వరకు దేవుడు ఎవరో ఎవరికి తెలియదు. मसीह इस दुनिया में आने तक परमेश्वर कौन है कोई नहीं जानता. ఇంతవరకు బైబిల్లో దేవుని చూచి ఉన్నది ఎవరు లేరు. अभी तक बाइबल में कोई परमेश्वर को देखने वाला कोई नहीं है. ఎవరైనా దేవుని చూడాలనుకుంటే कोई अगर परमेश्वर को देखना चाहता है అది కూడా దేవుని సహాయంతోనే చూడగలం. वो भी प्रभु की सहायता से ही वे देख सकते हैं. ఆ చూచే దైవత్వమే ద క్రైస్ట్ జీసస్. और वो देखने वाला जो दैविकता है वही है मसीह यीशु. మనుషుడిగా ఎందుకు వచ్చారంటే మనుషుడి కొరకు వెల చెల్లించడానికి వచ్చారు. मनुष्य के समान वे क्यों आए? क्योंकि मनुष्य के लिए वे मूल चुकाने आए ఆయనతో हैं. మన సహవాసం చేస్తే ద ఫుల్ ఆఫ్ డైటీ అంటే ఆ దైవత్వం ఉన్న సంపూర్ణతను యేసు క్రీస్తులో నుండి మనం చూడగలిగే మార్గమే క్రైస్ట్ జీసస్. उनके साथ संगति करने से ही पूरी रीति से परमेश्वर को देखने वाले मसीह ही है जो मसीह है. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ये थोड़ा आपको मुश्किल होगा आपको समझने में. దేవుని ప్రేమ అంత సులువేం కాదు. మార్కెట్ లో వస్తువు దొరికినట్టు కాదు. కానే కాదు. परमेश्वर का प्रेम ऐसा बहुत आसान नहीं जैसे मार्केट में जो सामान हमें मिलता है. ఈవెన్ మీ చేతిలో ఈ రోజు మీకు సాల్వేషన్ చూడండి, అదేదో సులువైంది కాదు. అది आपके जीवन में जो उद्धार है वो बहुत आसान से आपको नहीं मिला. యూ హ్యావ్ దట్ అథారిటీ. నీ దగ్గర అధికారం ఉంది, నీ దగ్గర ఆ వే ఉంది, నీ దగ్గర జీవం ఉంది, నీ దగ్గర మార్గం ఉంది. నీవు దేవుని ఖచ్చితంగా కలుసుకుంటావు.
आपके पास वो अधिकार है, आपके पास वो मार्ग है, आपके पास वो जीवन है, आप निश्चित रूप से परमेश्वर से मिलेंगे। అది డివైన్ పర్పస్ ఏంటంటే నీవు రక్షణ పొందాలి, నీ సోల్ ఎటర్నిటీలో దేవునితో ఉండాలని దేవుడు నీ కొరకు ముందుగా ప్లాన్ చేశారు. దట్స్ ద గాడ్స్ లవ్. और दैविक योजना ये है कि आपकी आत्मा उद्धार पाना है और आपका आत्मा परमेश्वर के संग रहना है। ये परमेश्वर ने पहले ही इसको जो है नियुक्त कर दिया। దేవుడు నీ కొరకు ప్రణాళిక వేశాడు కనుక परमेश्वर ने आपके लिए योजना बनाई है, इसलिए ఆయన టైం వచ్చిన సమయంలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. उनके समय में जब समय आया तब उन्होंने आपको उद्धार दिया। సో దేవుడు నిన్ను ఫస్ట్ గాస్పెల్ ద్వారా లేక మరొక విధం ద్వారా ఏదో విధంగా దేవుడు నిన్ను తాకారు, నిన్ను ముట్టాడు. परमेश्वर ने आपको एक सुसमाचार के द्वारा या कोई और तरीके से किसी न किसी प्रकार आपको छुया है। వాక్యం వినిచిన నీవు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినందు వలన 1000% చెప్తున్నాను, నీకు హెవెన్ గ్యారంటీ లేదు, ఉండదు. वचन सुनने वाले आपको मैं गारंटी से कह रहा हूँ कि मसीह के परिवार में पैदा होने के कारण ना आप उद्धार पा सकते, ना स्वर्ग राज्य में आपके लिए स्थान रहेगा। ఆయన ప్రభువుగాను నీ నోటితో ఆయన దేవుడుగాను నువ్వు ఒప్పుకున్నందు వలన క్రీస్తు సిలువలో నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు నమ్మునందు వలన ఆయన నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని నువ్వు విశ్వసిస్తున్న వలన ఆ గాస్పెలే నీకు ఇన్సైట్ కలిగించింది కనుక నువ్వు సాల్వేషన్ రక్షణ పొందుకునే పరలోక అధికారాన్ని సంపాదించుకున్నావు. आप जो है अपने मुंह से आपने अंगीकार किया, आपके हृदय से में जो है आपने विश्वास किया है, इसीलिए जो है परमेश्वर मसीह को जो है आपने अपने जीवन में वे आपके लिए मारे गए हैं, गाड़े गए हैं, वे जीवित हुए हैं। ये विषय को जो है आपने विश्वास किया है, इसीलिए जो है आपको परमेश्वर ने जो है आपके जीवन में उद्धार दिया है और आपको स्वर्ग राज्य मिला। సాల్వేషన్ అనేది ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్, బట్ దాని వెనకాల పే చేసింది దేవుడు. उद्धार जो है मुफ्त में मिला वाला हमारे लिए गिफ्ट है, लेकिन उसके बदले में परमेश्वर ने जो है हमारे लिए मूल्य को चुकाया है। దీన్ని నువ్వు సెన్స్ తో అండర్స్టాండ్ చేసుకోకపోతే నువ్వు ఎలాగా దేవుని యొక్క ప్రేమని అండర్స్టాండ్ చేసుకుంటావు? अगर आप इसे सेंसलेस से समझ नहीं पाएंगे तो परमेश्वर के प्रेम को आप किस प्रकार समझ ఇట్స్ पाएंगे? ఏ ప్లాన్, ఇట్స్ ఏ పర్పస్. నీకు దేవుడు రక్షణ ఇవ్వాలని. ये परमेश्वर की योजना है कि परमेश्वर आपको उद्धार दे। అది నీ యొక్క అహంకారము, నీ తెలివితేటలు, నీ బలము కాదది. ये आपका घमंड या आपका बल या आपका ज्ञान नहीं है, యువర్ రెస్పాన్సిబిలిటీస్ దాన్ని కాపాడుకో విశ్వాసాన్ని. लेकिन आपकी रिस्पॉन्सिबिलिटी है कि आप उसे बचा के रखिए, అదర్వైజ్ नहीं तो నీవు జడ్జిమెంట్ లో ఉంటావు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. नहीं तो आप न्याय में रहेंगे, परमेश्वर आपसे लेखा लेगा। ఇట్స్ నాట్ రిలీజియస్, ఇది మతం కాదు. మెడలో సిలువ వేసుకుని రోజు లెగ్సిపోయి నమస్తే పెట్టేసుకుని ఇదేదో రిలీజన్ కాదు. ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ ఎ రియల్ లైఫ్. ये कोई धर्म नहीं है जैसे गले में सूली डाल लेना या कुछ और ऐसा कार्य करना, ये धर्म नहीं है, लेकिन ये जीवन है। దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ ఏ సాల్వేషన్. परमेश्वर से व्यक्तिगत संबंधी है सैल्वेशन। ఈ రక్షణ యొక్క ప్లాన్ నీకు అండర్స్టాండ్ కాకపోతే నీకు ఎలా అర్థమవుతుంది దేవుడిని ఎంతగా ప్రేమించాడని చెప్పి? ये उद्धार का अगर प्लान आपको समझ में नहीं आएगा तो आपको कैसे समझ में आएगा कि परमेश्वर ने आपसे कितना ज्यादा प्रेम किया है? అప్పుడు నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటావు, నేను వెతికితే నాకు ప్రభు దొరకలేదు, ఆయనే వెతుక్కుంటా నా దగ్గర వచ్చాడు. तब आप समझ पाएंगे कि मैं ढूंढ कर आया तो परमेश्वर मुझे नहीं मिला, लेकिन उन्होंने ही मुझे ढूंढ कर मेरे पास वे आए हैं। దేవుడే వెతుక్కుంటూ వచ్చారని నీకు అర్థమైతే నాకు చర్చ్ వాల్యూ, సేవకుల వాల్యూ, సువార్త చెప్పే వాల్యూ, ప్రార్థించే విలువ
భక్తి కలిగిన విలువ నీకు అర్థమవుతుంది. अगर परमेश्वर ही आपको ढूंढ कर आए हैं, अगर ये विषय आपको समझ में आ जाएगा तो सेवक के जो वैल्यू है, जो भक्ति रहने वालों के जीवन का जो वैल्यू है, जो प्रार्थना वीरों का वैल्यू है, आपको समझ में आएगा. ఎందుకంటే వారు దేవునికి లోబడి దేవుని పనిని పరిపూర్ణం చేస్తున్నారు. దేవుని చేత పంపబడిన మనుషులు, దేవుని ఆత్మ చేత ఇన్స్పైర్ అయిన ప్రజలు, దేవుని చిత్తంలో ఉన్న ప్రజల్ని దేవుడు తన రాజ్యం వరకు వాడుకుంటుంటే వారి ఆత్మకు లోబడి ఆ క్రియ చేసిన వలన ఆ ప్రార్థనలు, ఆ ప్రయాసం, ఆ స్వార్థమునగా నీవు రక్షించబడుతున్నావు. కంటిన్యూగా ఆ సహాయాన్ని పొందుకుంటానే ఉన్నావు. क्योंकि ये परमेश्वर के अधीन में रहते हुए परमेश्वर जैसे उन्हें उनके आत्मा के द्वारा चला रहे हैं, वे परमेश्वर के राज्य के लिए काम करने के लिए कदम डालते हैं. इसलिए उनकी प्रार्थनाएं, उनके सुसमाचार, उनका जो भी कार्य है उनके द्वारा आप उद्धार पाए हैं, आप जान पाएंगे. రోమా 5 చెప్తుంది, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడ్డాయి. रोमियो के 5:5 में लिखा है, और आशा से लज्जा नहीं होती क्योंकि पवित्र आत्मा जो हमें दिया गया है उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला गया है. ఆ రోజు ఎలాగైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీన కొరకు చనిపోయి, क्योंकि जब हम निर्बल ही थे तो मसीह ठीक समय पर भक्तिहीनों के लिए मरा. నీతిమంతుని కొరకు నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోట అరుదు. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోతే తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచును. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. किसी धर्मी जन के लिए कोई मरे या तो दुर्लभ है, परंतु हो सकता है किसी भले मनुष्य के लिए कोई मरने का भी साहस करे. परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा. సో దేవుడు మన హార్ట్ లో ప్రేమను కుమ్మరించింది, ఆయనే కుమ్మరించారు. परमेश्वर हमारे हृदय में जो प्रेम को उंडेला है, उन्होंने ही उसे उंडेला है. అప్పుడే మన ఐ ఓపెన్ అయింది, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. तभी हमारे आंखें खुले कि परमेश्वर हमें प्रेम कर रहा है, हम जान पाए. దేవుడు మన హార్ట్స్ లో ప్రేమను కుమ్మరించకపోతే, अगर परमेश्वर हमारे हृदय में प्रेम को नहीं उंडेलता है, ఆ మనుషుడు లైఫ్ టైం లో ఎంత ప్రయాసపడినా దేవుణ్ణి తెలుసుకోలేడు. वो मनुष्य पूरे जीवन भर में कितना भी प्रयास कर ले, वो मनुष्य परमेश्वर को नहीं जान पाएगा. సో ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే దేవుని మాట వింటారు. जो अगर कोई भी परमेश्वर को प्रेम कर रहा है तो वो परमेश्वर की बातों को सुनेगा. దేవుని మాట వినడం లేదంటే ఆ వ్యక్తి హృదయంలో దేవుని ప్రేమ లేదు కనుక దేవుని ప్రేమించలేడు, దేవుని మాటకు లోబడలేడు. परमेश्वर की बातों को नहीं सुन रहे हैं तो वो इसका मतलब है कि उस व्यक्ति के हृदय में परमेश्वर के प्रति प्रेम नहीं है, ना वो परमेश्वर की बातों को सुन पाएगा. ఫస్ట్ జాన్ లోకి వద్దాం. 4th చాప్టర్ లోకి కొన్ని విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. पहला यूहन्ना के 4वें अध्याय में आएंगे, वहाँ आपको कुछ विषय स्पष्ट रीति से समझ में आएंगे. 4వ వచనము, చిన్న పిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించున్నారు. और 4:4, हे बालकों तुम परमेश्वर के हो और तुमने उन पर जय पाई है, क्योंकि जो तुम में है वह उससे जो संसार में है बड़ा है. ఇప్పుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు ఉన్నాడు కనుక ఆ ప్రేమను బట్టి, ఆ లవ్ ను బట్టి లోకాన్ని మనం కూడా జయించగలుగుతున్నాం. हमारे अंदर जो है वो महान है, इसीलिए उनके प्रेम के कारण हम इस दुनिया के ऊपर जय को पा सकते సో ఒక हैं. వ్యక్తి దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి సులువుగా లోకంను జయించగలుగుతాడు. एक व्यक्ति जो परमेश्वर के प्रेम से भरा रहता है बहुत आसानी से दुनिया के ऊपर जय को पा सकता है. 5వ వచనం దాని ఫుల్ఫిల్మెంట్ చెప్తుంది. 5वां वचन उसकी भरपूरी पूरी होने के लिए बताया गया है. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడదు. అంటే సమ్ పీపుల్ వరల్డ్లీ పీపుల్ లాగా జీవిస్తున్నారు, వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు కనుక లోకస్తులాగానే మాట్లాడతారు. वे संसार के हैं, इस कारण वे संसार की बातें बोलते हैं. లోకమే వారి మాట వింటారు.
और संसार उनकी सुनता है। కానీ మన గురించి ఏమైపడ్డది, మనము దేవుని సంబంధులం. लेकिन हमारे बारे में लिखा गया है कि हम परमेश्वर के हैं। మనం దేవుని సంబంధులం కనుక దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. हम परमेश्वर है, इसलिए जो परमेश्वर को जानता है वह हमारी सुनता है। దేవుని ఎరిగిన, దేవుని ఎరగటం, దేవుని తెలుసుకున్నవాడే దేవుని మాట వాల్యూ తెలుస్తా కనుక ఆ మాట ఆ వ్యక్తి విధేయత నేర్చుకుని ఆ లోబడతాడు దేవుని మాటకి. जो परमेश्वर को जानते हैं वो ही उनके वैल्यू को जान पाते हैं और उनकी बातों को सुनते हैं। నోయింగ్ గాడ్ త్రూ లవ్ ఆఫ్ జీసస్ ద్వారా. परमेश्वर को जानना केवल परमेश्वर के प्रेम के द्वारा ही। మీ హార్ట్స్ లో గాడ్స్ లవ్ లేకపోతే మీరు దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం మీకు అనుగ్రహించబడదు. మీ హార్ట్స్ లో దేవుని ప్రేమ ఉంటే మీరు దేవుని తెలుసుకుంటారు కనుక దేవుని ప్రతి మాటను మీరు నమ్ముతారు. आपके हृदय में अगर परमेश्वर का प्रेम नहीं रहेगा तो आप परमेश्वर के वचन को समझ नहीं पाएंगे, लेकिन जब आपके अंदर परमेश्वर का प्रेम रहेगा तो आप उनके हर एक बात को समझ पाएंगे। చాలా మందికి దేవుని మాట ఎంత కష్టమో, ఎంత కష్టమో. बहुत लोगों के लिए परमेश्वर की बातें बहुत मुश्किल लगती है। లోకానుసార మాట ఒక ఇంజెక్షన్ లాగా సుర్రుమనికిపోతుంది. और संसार की बातें एक इंजेक्शन के समान ऐसे ही चढ़ जाती है। ఆశ్చర్యపడిపోయే విషయం లేనే లేదు. यहाँ पे आश्चर्य होने वाले विषय कुछ भी नहीं है। వెరీ క్రిస్టల్ క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోక వస్తువులతో జీవిస్తున్నాడు, లోకం మాట వింటున్నాడు, లోకం మాట లోబడుతున్నాడు. ఇట్ మీన్స్ తన హార్ట్ లో లోకం ఉంది తప్ప బలవంతుడు లేడు, దేవుని ప్రేమ లేదు. और यहाँ पे बहुत स्पष्ट रीति से ये दिखाई देता है कि वो दुनिया के अनुसार जी रहा है, दुनिया के लोगों के साथ जी रहा है, दुनिया के संबंधित हर एक विषय को वो अपने हृदय में भरा हुआ है। उसके हृदय में परमेश्वर नहीं है, लेकिन दुनिया की हर एक विषय उसके हृदय में भरी हुई है। ప్రభు సువార్త మన ఎదుగుకు వచ్చినప్పుడు రిపెంట్ అంటే మనసు మార్చుకొని ఉంది. प्रभु का सुसमाचार जब हमारे पास आए तो वहाँ लिखा गया है कि पश्चाताप करना है। ఈ రోజు ఎవరు మనసు మార్చుకోవట్లేదే. आज के दिनों में तो कोई मन फिराव नहीं कर रहे। ఎవ్రీథింగ్ తన ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. మనసు మారు మనసు కలిగిన ఫలాలు కనపట్లేదు. हर विषय को अपने मन मर्जी से कर रहे हैं। कोई भी मन फिराव का जो फल है वह कहीं किसी में दिखाई नहीं दे रहा। లోకాన్ని, లోకంలో ఉన్న బంధువుల్ని, రక్త సంబంధుల్ని, అన్ని జనుల్ని వెంటాడుతూ, వాళ్ళని వెంబడిస్తూ, వాళ్ళ క్రియల్లో పాల్గొంటూ, వాళ్ళని ఆనందింపజేస్తూ, వాళ్ళని సంతోషం చేస్తూ, ప్లస్ క్రీస్తుని వెంబడించే భక్తి పరులాగా చలామణి అవుతున్నారు. చూడండి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు, వారి కుటుంబానికి నాశనం తెస్తున్నారు. వారి మూలంగా ఎవ్వడికి ప్రయోజనం లేదు, నష్టం అయితే చాలా ఉంది. दुनिया के अनुसार जीते हुए, अन्य जातियों से संगति करते हुए, अपने ही मनमर्जी का जीवन जीते हुए, लेकिन भय भक्ति के साथ मैं जी रहा हूँ नाम के लिए वो कहते हुए जो जी रहे हैं वे अपने आप को ही धोखा दे रहे, अपने परिवार को धोखा दे रहे, अपने संतान को धोखा दे रहे, लेकिन किसी के लिए वे लाभदायक नहीं है। 4వ అధ్యాయంలో వచ్చి చూడండి, 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమిద్దాం. అంటే సంఘంలో ఉన్న విశ్వాసం రాయబడ్డది. ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. చూసా, లవ్ ఎక్కడి నుంచి కలుగుతుంది? దేవుని మూలంగా. బట్ హీ గేవ్, ఆయన మనకు ఇచ్చారు కనుక ఆయన మనకు కలుగుతుంది. అంటే ఆయన ఇవ్వకపోతే నువ్వు ప్రేమించదు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగను. और यहाँ पे ये पहला यूहन्ना का 4:7 में लिखा गया है, हे प्रियो, यहाँ विश्वासियों के बारे में लिखा गया है, हम आपस में प्रेम रखें क्योंकि प्रेम परमेश्वर से है। जो कोई प्रेम करता है वह परमेश्वर से जन्मा है और परमेश्वर को जानता है। దేవుడు ప్రేమ స్వరూపి అంటే క్యారెక్టర్ రాయబడి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. जो प्रेम नहीं रखता वह परमेश्वर को नहीं जानता क्योंकि परमेश्वर प्रेम है। God is a love. परमेश्वर प्रेम है। సో ప్రేమ లేని మనుషుడు
he doesn't know who is God. और जिसके अंदर प्रेम नहीं है वो परमेश्वर कौन है नहीं जानता। సో దేవుని క్యారెక్టర్ ఏంటి, దేవుని గుణం ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, ఇట్స్ ఇంపాసిబుల్ తెలుసుకోవాలి. परमेश्वर का कैरेक्टर क्या है, परमेश्वर का गुण क्या है, परमेश्वर कैसे रहता है, ये असंभव है जानना। దేవుడు మనకి గ్రేట్ అసైన్మెంట్ ఇచ్చాడు, లైఫ్ టైం అసైన్మెంట్. అదేంటి తెలుసా, అంటిల్ యువర్ డెత్ నువ్వు ఎవ్రీ డే దేవుని కొరకు తెలుసుకుంటా ఉండాలి. और परमेश्वर ने हमें लाइफ टाइम का एक असाइनमेंट दिया है और वो क्या है कि हमारे मृत्यु तक हर एक दिन हमें परमेश्वर को जानते रहना है। అది ఒకటే, ఎవ్రీ డే నీ హార్ట్ ని విశాలం చేసుకో, ఆయన ప్రేమతో నింపబడతా ఉండు. लेकिन एक ही बात है कि हर एक दिन आपके हृदय को विशाल करते हुए अपने हृदय को परमेश्वर के प्रेम से भर लीजिए। ప్రేమ కలిగిన హృదయమే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెచ్యూరిటీ కలిగిన హార్ట్. అది ये प्रेम भरा हुआ हृदय ही है जो बहुत ज्यादा मेच्योर्ड हृदय है। ఇట్స్ ఎ డివైన్లీగా అండర్స్టాండ్ చేసుకుంటాది, సేమ్ వే ఎర్త్లీగా రిలేషన్షిప్ అర్థం చేసుకుంటారు. और वो दैविक विषय में भी बहुत अच्छे से समझता है, उसी प्रकार से ये दुनिया से संबंधित विषयों को भी अच्छे से समझ पाता है। హార్ట్ లో ఫైర్ పెట్టుకోదు. ఏ ఫైర్? ఉగ్రత కలిగిన ఫైర్, ప్రజల్ని హేట్ చేసే ఫైర్, ప్రజలకు నాశనం కోరే ఫైర్ ని లోపల పెట్టుకోదు. हृदय में जो है एक ऐसा आग जो मनुष्य को नफरत करने वाला, मनुष्य के नुकसान को चाहने वाला जो आग है वो उस आग को हृदय में नहीं रखता। దేవుని ప్రేమ నింపబడిపోతే ఈ హార్ట్ లో నుంచి ఎంత పిండ వచ్చేది, ఈజియెస్ట్ వేలో దయ, కనికరము, క్షమాపణ, హీలింగ్, స్వస్థత, ఇవే వారి హృదయం నుంచి ప్రవహిస్తాయి. परमेश्वर के प्रेम से अगर हम भर जाते हैं तो उनके अंदर से केवल दया, क्षमा और एक प्रेम करने वाला हृदय ही अंदर से बह कर आता है। వ్యక్తి పగ, వేషం, దీర్ఘకాలమైన కోపం లాంటి స్వభావం అది సేమ్ పరిస్థితి ఉండదు, అది చేంజ్ అవుతా ఉంటుంది. వచ్చేది లైట్ కోపంతో స్టార్ట్ అవ్వచ్చు, కానీ దాన్ని ఆలోచించి కొంతకాలం స్టే చేస్తే దాని రూపం మారిపోయి అది లాస్ట్ లోకి తన లైఫ్ ని స్పాయిల్ చేసే స్థితిలోకి తీసుకెళ్తారు. और बदला लेना, नफरत करना, ये साधारण रीति से पहले क्रोध से तो आरंभ होता है, लेकिन वो अंदर बढ़ते बढ़ते वो हमारे जीवन को आखिरी में नाश करने तक लेके जाता है। దేవుడు మనకి రైట్ ఇవ్వలేదు ప్రజల మీద పగ తీర్చుకోవడానికి. परमेश्वर ने हमें अधिकार नहीं दिया कि हम मनुष्यों के ऊपर बदला को ले सके। మనకి లోపల కష్టం ఉన్నా సరే మనం ప్రేమనే కనపరచాలి. हमारे अंदर बहुत तकलीफ रहने पर भी हमें प्रेम को ही दिखाना है। బైబిల్ చెప్తుంది, ये बाइबल कह रहा है పగ తీర్చుకోవటం మీ పని కాదు. बदला लेना हमारा काम नहीं है। ఈ రోజు ప్రజలకి రిపెంటెన్స్ లేదు కనుక, మారు మనసు పొందలేదు కనుక ఈజీగా ద్వేషాలని, కోపాలని, పగల్ని మామూలు పెట్టేసుకుని అన్ని జనాల జీవితాలను జీవించేస్తారు. आज के दिनों में लोग मन फिराए नहीं है, इसलिए बहुत आसानी से अन्य जातियों के समान मन में जो है बदला लेने का जो स्वभाव है, जो नफरत है, उसको आसानी से रखकर जी रहे हैं। రోమా రాసిన పత్రిక బైబిల్ ఏం చెప్తుంది? रोमियो की पत्री में बाइबल क्या कहती है? 12:2 12:2 में మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదే కోపము, ద్వేషము, మత్సరము, డాగు, దుష్టత్వము, పోకిరి చేష్టలు, అబద్ధములు, మోసాలు, బూతులు, పనికిరాని విషయాలన్నీ కూడా ఇవి లోక మర్యాద. దాని ప్రకారం అనుసరించక ఏ మనిషి ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి, మీ మైండ్ మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుడి. और इस संसार के सदृश ना बनो। इस संसार के सदृश बनने का मतलब गालियां, अंदर में बदला लेने का जो स्वभाव है, जो नफरत है, जो बुरी बातें हैं, जो बुरे कार्य हैं, ये सब इस संसार से भरी हुई है। लेकिन परमेश्वर का वचन हमें बता रहा है, परंतु हमारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। 17 వచ్చి చూడండి, కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయొద్దు. ఒకరు కీడు చేశారు,
విడిచేయమని ఉందా బైబిల్లో? 17 అది మారు మనసు పొందిన లక్షణమా? నీలో ప్రేమ ఉందని రుజువు చూస్తున్నా? నువ్వు దేవుని ఎరిగిన మనుషుడువా? బీ కేర్ఫుల్. నీకు సాల్వేషన్ దొరికింది, దాన్ని యేసుక్రీస్తు బోధ మూలంగా రక్షణ కాపాడుకోవాలి బాధ్యత దేవుడు ఎక్కించాడు కనుక నీ రక్షణ పాడైపోయే అవకాశం ఉంది దాన్ని కానీ కాపాడుకోకపోతే. बुराई के बदले किसी से बुराई ना करो। यहाँ पे बुराई करने के लिए परमेश्वर ने हमें सिखाया है क्या? किसी के बारे में हमें कुछ भी नहीं कहना है, ना हमारे मन में इस प्रकार की नफरत को बढ़ाते हुए जाना है। इसके कारण जो है आप भी नष्ट हो जाएंगे और आपका जो जीवन में उद्धार मिला है उसको भी आपको खोने का मौका है। ఎంతో మంది చూశాను బాగా ద్వేషం కలిగిన వారు లైఫ్ స్పాయిల్ అయిపోయింది. बहुत लोगों को मैंने देखा जिसके अंदर बदला लेने का मन और नफरत है, उनका जीवन नाश हो गया। అది రిపెంటెన్స్ మారు మనసు పొందింది కాదండి. ये मन फिराव वाला जीवन नहीं है పరలోక రాజ్యానికి వారసులయ్యే లక్షణాలు కాదు. और ये स्वर्गीय राज्य के योग्य रहने वाले कोई भी एक लक्षण नहीं है। 18 శక్యమైతే మీ చేతన మట్టుకు సమస్త మనుషు సమాధానంగా ఉండండి. इसलिए 18th वर्ष में लिखा गया है, जहाँ तक हो सके तुम भरसक सब मनुष्यों के साथ मेल मिलाप रखो। 19 ప్రియులారా, ప్రియులను పిలుస్తాను. ప్రియులారా అంటే ఎవరు? ప్రియులారా ఎవరండి? మీరే కదా. అంటే బలహీనతలు ఉన్నాను, కోపాలు ఉన్నాను, ద్వేషం ఉన్నాను, లోపలనే ఉన్నాయి. కానీ బైబిల్ ఏం నేర్పుతుంది? ఏమని పిలుస్తున్నారు? ప్రియులారా అని చెప్తున్నారు. और यहाँ पे हे प्रियो करके बुला रहे हैं। किसको बुला रहे हैं? वो जो मसीह है, जिनके अंदर निर्बलताएं हैं, क्रोध है, नफरत है, फिर भी उन्हें हे प्रियो कहकर बुलाया गया है। ఏం నేర్పిస్తారు మనకి? మీకు మీరే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తాను ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. और यहाँ पे हमें क्या सिखा रहा है? बदला ना लेना, परंतु परमेश्वर के क्रोध को अवसर दो, क्योंकि लिखा है बदला लेना मेरा काम है, प्रभु कहता है मैं ही बदला दूंगा। నీవు దేవుణ్ణి ఆనుకొని దేవుని అనుసరించు, ఆయన నీ కొరకు పని చేస్తాడు. आप परमेश्वर पर निर्भर होते हुए परमेश्वर के पीछे आप चलिए, वे ही आपका काम करेंगे। దేవుని పని నువ్వు చేయొద్దు परमेश्वर के काम को आप मत करिए। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఆయన పగ తీర్చుకుంటాడు, ఆయన తీర్పు తీర్చుకుంటాడు. वे बदला लेंगे, वे ही न्याय करेंगे। ఆ హక్కు అధికారం నీ చేతికి దేవుడు ఇవ్వలేదు. और वो हक और अधिकार आपको परमेश्वर ने नहीं दिया है, ఇవ్వలేదు. नहीं दिया है। నువ్వేం చేయాలి? సత్యమైతే సమాధానం ఉండు. आप क्या करना है? संभव होता है आप शांति से रहिए। నీ శత్రు ఆకలి కొంటే భోజనం పెట్టు, आपके शत्रु अगर भूखा है तो उसको खाना खिलाइए, తప్పకుంటే దాహమి. और वो प्यासा है तो उसको पानी दीजिए। అది చాలు, అది చేయి చాలు. वो काफी है, वो करिए काफी है। ఆయన నుంచి పొందుకున్న క్యారెక్టర్ ని నీకు కావలసిన వారికి, నీకు నచ్చిన వాళ్ళకి చూపించడానికి మాత్రం అది అలా చూపిస్తే నువ్వు మారు మనసు పొందినట్టు కాదు. वो उनसे जो कैरेक्टर को आपने पाया है, जो आपको पसंद है, जो आपसे समीप है, उनको दिखाना ये मन फिराव नहीं है। నీకు ఇష్టమైన వాళ్ళని ప్రైజ్ చెప్తావు, आपको जो पसंद है उन्हें प्रेज लॉर्ड कहते हैं, उन्हें आप आशीष करते हैं, उन्हें आप आशीष करते हैं। ఇది మారు మనసుది. क्या ये मन फिराव है? మారు మనసు ఏంటంటే मन फिराव का मतलब क्या है? అదే పని ఇష్టం కానులకు చేయటం అంతే. वही काम जो जिसे आप पसंद नहीं करते उनके लिए भी करना, వాళ్ళకి ప్రైజ్ చెప్పడం, వాళ్ళని ఆశీర్వదిస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థించు. उनको भी प्रेज लॉर्ड कहना, उनको भी आशीष करना, उनके लिए भी प्रार्थना करना। దేవుడి దగ్గర చెప్పారు. परमेश्वर ने यही तो हमें सिखाया है, దాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. यही हमें सिखा रहे हैं परमेश्वर। ప్రభు యొక్క ఉపదేశం, ప్రభు యొక్క బోధలో నిలిచి ఉన్నప్పుడు మనము ఈ ప్రేమలో ఎదగలుగుతాం. प्रभु के प्रचार और उनकी शिक्षा में जब हम खड़े रहेंगे तो हम उनके प्रेम में बढ़ पाएंगे। కంక్లూజన్ వస్తున్నాను. मैं आखिरी में आ रहा సో हूँ। దేవుని ప్రేమించడం అంత సులువైతే కాదు. परमेश्वर को प्रेम करना उतना आसान तो नहीं है। ఇవన్నీ వస్తాయి దేవుని ప్రేమించడం. ये सब आएंगे परमेश्वर को प्रेम करने के రోమా विषय 12 में। అధ్యాయాన్ని ఒక హోంవర్క్ గా ఈ వారం అంతా చదవండి. आप रोमियो के 12 अध्याय को होमवर्क के समान ये पूरे हफ्ते में पढ़िए। మారు మనసు పొందిన వ్యక్తి పట్ల దేవుడు
అపోస్తలుడైన పౌలు ద్వారా రోమా సంఘం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? एक मन फिरा व्यक्ति के जीवन में किस प्रकार से रहना है, वो पौलुस किस प्रकार से रोमियो की कलीसिया से वे एक्सपेक्ट कर रहे हैं, वो वहाँ लिखा गया है। మొదటి యోహాను 4:2 మళ్ళీ फिर वापस आप पहला यूहन्ना के 4वें अध्याय में आइए। 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది। 9th वचन, जो प्रेम परमेश्वर हमसे रखता है वह इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने एक लौते पुत्र को जगत में भेजा है कि हम उसके द्वारा जीवन पाए। సో యేసుక్రీస్తును దేవుడి లోకంలోకి పంపించాడు। यीशु मसीह को परमेश्वर ने इस दुनिया में भेजा। ఎందుకు? ఆయన ఎట్టువాడై ఉన్నాడో నీవు నేను తెలుసుకోవడానికి। क्यों? वे किस प्रकार के हैं आप और हम जानने के ఆయన लिए। ఎట్టువాడై ఉన్నాడు? పాపులైన మన కొరకు ఇంకను పాపంలో ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు సిలువలో మరణించాడు। वे कैसे हैं? पापी हमारे लिए, हम जब पाप में ही थे मसीह यीशु हमारे लिए शूली पे मर गया। హల్లెలూయా। हालेलुया। ఇట్ మీన్స్ ఆయన మంచివాని కొరకు చనిపోలేదు, इसका मतलब है कि वे अच्छे लोगों के लिए नहीं मरे, చనిపోయింది చెడ్డవాన్ని మంచి చేయడానికి, वे मरे हैं बुरे लोगों को अच्छा करने के लिए, పాపుల్ని పరిశుద్ధంగా చేయడానికి, पापियों को पवित्र करने के लिए, రోగుల్ని స్వస్థపరచడానికి, और जो बीमार है उन्हें चंगा करने के लिए, దరిద్రుల్ని ధనవంతులుగా చేయడానికి, जो दरिद्रता में है उन्हें धनवान बनाने के लिए, ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేయడానికి। और जो अयोग्य है उन्हें बलवंत जन बनाने के लिए। ఎంత గొప్ప హానర్ కనపరిచి ఇచ్చినప్పుడు ఇది దేవుని ప్రేమ కాదా? इतना बड़ा हॉनर जब उन्होंने दिखा के हमें दिया है तो क्या ये परमेश्वर का प्रेम नहीं? దానికి ఎలిజిబుల్ కూడా కాదు మనం, उसके तो हम योग्य भी नहीं है। మరి ఆయన ప్రేమను మనకు చూపించారు కదా, उन्होंने तो उनके प्रेम को हमें दिखाया है, మరి ప్రేమను పొందుకున్నామా? हमने उस प्रेम को पाया है, అవన్నీ మనం రిసీవ్ చేసుకున్నాం। हम सब उसको पाए हैं। ఆయన మనం ద్వేషించలేదు, उन्होंने हमें नफरत नहीं किया, మనం ఆయన కీడు చేస్తాం కానీ మనకు తిరిగి దేవుడు కీడు చేయలేదు। हमने उनको नुकसान पहुंचाया लेकिन उन्होंने हमें नुकसान ఆయన नहीं మన पहुंचाया। పరిస్థితుల్లోనే చేయి విడిచిపెట్టలేదు, हम जैसे भी परिस्थिति में थे उन्होंने हमारे हाथ को नहीं छोड़ा। ఆయన రక్షించి గొప్పవానిగా చేయాలనే ఆలోచన ఉద్దేశం ప్రేమ కాదా? हमें उद्धार देके हमें महान बनाने वाला जो उनका जो योजना है, क्या ये प्रेम नहीं है? ఇలాంటి జీవితం పనికిరాని జీవితం లాంటిది ఎందుకు? మన లైఫ్ ని వీడియో చేస్తే కానీ దేవుడు చూపిస్తే ఎవరైనా చూడగలుగుతారు మీ సినిమాని? చెప్పండి। ये तो बेकार जीवन हमारा जीवन था। हमारा जीवन अगर वीडियो डाल के दिखाएंगे तो परमेश्वर दिखाएगा, क्या कोई देख पाएगा उस जीवन को? మీ వీడియో కానీ నా వీడియో కానీ ఎవరి వీడియో కానీ సినిమా వేసి చూపిస్తే ఎవడైనా కూర్చొని చూడగలుగుతారా? చూసిన తర్వాత ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతారా? आपके वीडियो या मेरे वीडियो या किसी के वीडियो को एक सिनेमा के समान परमेश्वर अगर दिखाता है तो कोई बैठकर उसे देख पाएगा? నో, नहीं। మనంత చెడ్డవాళ్ళు మనం, हम उतने बुरे हैं మరి దేవుడు మనం ప్రేమిస్తున్నాడే। लेकिन परमेश्वर हमें प्रेम कर रहा है। మరి ఇందులో స్వార్థాన్ని చూపిస్తావా? क्या इसमें आप स्वार्थ को दिखाएंगे? నీ ఇష్టం చూపిస్తావా? आपकी मन मर्जी को दिखाएंगे? అదే नहीं। ఏం దేవుని నుంచి పొందుకున్నావు? जो आपने परमेश्वर से पाया है, ఆ పొందుకున్నది కనుపరచడానికి ఇంత కష్టం ఎందుకు? वो जो पाया है उसे दिखाने के लिए इतना तकलीफ क्यों है? దేవుడు అది చూపించమన్నాడు, నువ్వు చూపిస్తే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావు, నువ్వు ఇంకా బ్లెస్ అవుతావు, నీ మూలంగా దేవుని రాజ్యం కట్టబడి ఆ రాజ్యం సంతోషిస్తావు కదా। आप अगर उस प्रेम को दिखाएंगे तो आप जो है आशीष पाएंगे, आप जो है परमेश्वर के राज्य को जो है उनके लिए काम करेंगे और आपके द्वारा उनका राज्य और ज्यादा महिमा पाएगा। దేవుని స్తోత్రం। प्रभु की स्तुति हो। ప్రభు మన కొరకు ప్రత్యక్షపరిచిన ప్రేమ, परमेश्वर ने उनके प्रेम को हमारे लिए उन्होंने प्रकट किया। మళ్ళీ చదువుతుందో వచ్చి हम वापस पढ़ेंगे మనము 9वां वर्ष। ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారు లోకం పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన మన మీద ఉన్న ప్రేమ ప్రత్యక్షపరచబడెను। जो प्रेम परमेश्वर हमसे रखता है
वहाँ इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने एकलौते पुत्र को जगत में भेजा है कि हम उसके द्वारा जीवन पाए। దేవుని స్తోత్రం. प्रभु की स्तुति हो। ఎంత గొప్ప ప్రేమ మన మీద ఉన్నది అని చెప్పి ప్రత్యక్షమైంది. कितना महान प्रेम हमारे प्रति वे दिखा रहे हैं, ये प्रकट हुआ है। 10వ వచనం. 10वां वचन, మనము దేవుని ప్రేమించుతమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. प्रेम इससे नहीं कि हमने परमेश्वर से प्रेम किया, पर इसमें है कि उसने हमसे प्रेम किया और हमारे पापों के प्रायश्चित के लिए अपने पुत्र को भेजा। ఇందులో ప్రేమ ఉన్నది. इसमें प्रेम है। చూసారా? देखिए, మన కొరకు ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. हमारे लिए प्रायश्चित उन्होंने किया। తప్పెవరు చేస్తాము? गलती किसने किया? తప్పెవరు చేస్తాము? गलती किसने किया? తప్పెవరు చేస్తాము? गलती किसने किया? నేను, मैंने, మనము. हमने। మరి ఎవరు ప్రాయశ్చిత్తం చేయాలి? किसे प्रायश्चित करना है? నేను చేయాలి, మనం చేయాలి. मुझे करना है, हमें करना మరి है। ఎవరు చేశారు? लेकिन किसने किया? మన పక్షంగా యేసు ప్రాయశ్చిత్తం చేశారు. हमारे पक्ष में यीशु ने हमारे बदले में प्रायश्चित किया। యేసు నా పాపాన్ని ఒప్పుకున్నాడు. यीशु ने मेरे पापों को अंगीकार తండ్రి किया। ముందు पिता के सामने క్షమించమన్నాడు. क्षमा के लिए उन्होंने विनती किया। దండన వచ్చింది, वहाँ पे उनके ऊपर दंड आया, నా మీదకి రానివ్వలేదు. मेरे ऊपर उन्होंने आने नहीं దండన दिया యేసు అనుభవించాడు. और उस दंड को यीशु ने अनुभव कर लिया। తెలుసుకున్నావా దేవుణ్ణి? क्या आपने जाना परमेश्वर को? మారు మనసు పొందావా? क्या मन फिराया है आपने? ఈ మనసు అర్థమవుతుందా? क्या आपके ये मन क्या आपको समझ में आ रहा है? దేవుడు ఎంత అద్భుతమైన ప్రేమను మన మీద కుమ్మరించాడు. परमेश्वर ने कितने अद्भुत प्रेम को हमारे ऊपर उंडेला है। ఇది పొందుకున్న మనము इसको पाए हुए हम ఎలాగ మనుషులను ద్వేషిస్తాం, कैसे हम मनुष्यों को नफरत कर ఎలాగ सकते పగ हैं, కలిగి ఉంటాం, कैसे हम बदला लेने ఎలాగ का వారి विचार में నాశనాన్ని रखते हैं, కోరుకుంటాం. कैसे हम उनके नुकसान को चाह सकते हैं। అలాగ కోరుకుంటే మనం దేవుని ఎరిగిన వారమా? अगर ऐसा हम चाहते हैं तो क्या हम परमेश्वर को जाने हुए लोग మనలో हैं? ప్రేమ పొంగిపోయి చేస్తున్నామా? हमारे अंदर प्रेम क्या उमड़ रहा है इसलिए हम कर रहे हैं? ప్రేమది ये क्या प्रेम है? ప్రేమ హాని చేస్తుందా? प्रेम क्या हानि कर सकता है? నష్టపరుస్తుందా? क्या किसी को नुकसान कर सकता है? భరిస్తాది, वो सह लेता है, ఓర్చుకుంటాది, वो सह लेता है, క్షమిస్తాది, क्षमा करता है లోపలే మింగేస్తాది. और अंदर से ही वो घूट लेता ఆ है। వ్యక్తికి, ఆ పర్సన్ కి, ఇలాగ ఆ స్త్రీకి లోపల బాధ ఉండదా? क्या वो व्यक्ति को या वो मनुष्य को क्या अंदर से दुख नहीं रहता? ప్రభు నిమిత్తము అన్ని భరించుకున్నాడు. प्रभु के कारण सब कुछ वो सह रहा है। ఎందుకంటే ఆయన ప్రేమ ఎలాగైనా జనులకి తెలియచేయబడాలి. इसलिए क्योंकि उनका प्रेम किसी न किसी प्रकार लोगों तक पहुंचना है, इसलिए This is the God's love. ये है परमेश्वर का प्रेम। ప్రతి మనిషిని ద్వారా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దేవుని ప్రేమను పొందుకో, నీవు ఆ ప్రేమను కనపరచు. हर एक व्यक्ति के द्वारा परमेश्वर एक्सपेक्ट कर रहा है कि उनके प्रेम को आप पाइए और उनके प्रेम को आप दिखाइए। 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా, చూసారా? ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్దులై ఉన్నాం. हे प्रियो, जब परमेश्वर ने हमसे ऐसा प्रेम किया तो हमको भी आपस में प्रेम रखना चाहिए। ఎంతగా ప్రేమించిన మనము ప్రభు మన ఎదురు చూసేది అదే ప్రేమను మనం షో చేయాలి. इतना ज्यादा जो परमेश्वर हमसे प्रेम करता है, यही प्रेम हम दूसरों को दिखाए, यही प्रभु चाहता है। 12 ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు, కానీ మనం ఒకరినొకరు ప్రేమించేలా దేవుడు మన యందు నిలిచి ఉండడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. परमेश्वर को कभी किसी ने नहीं देखा। यदि हम आपस में प्रेम रखें तो परमेश्वर हम में बना रहता है और उसका प्रेम हम में सिद्ध हो गया है। దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो। ఆయన ప్రేమను కలిగి ఉండాలి. उनके प्रेम से हमें भरे रहना है। ఎవ్వరు దేవుని త్వర చూడలేదు, किसी ने भी परमेश्वर को अब तक नहीं देखा, కానీ నీవు నేను లోకానికి దేవుడు ఎట్టివాడై ఉన్నాడో చూపగలుగుతాం. लेकिन आप और मैं इस दुनिया को परमेश्वर कौन है और किस प्रकार से वे हैं हम दिखा सकते हैं।
कैसे? నీవు దేవుని చూడలేదు, నేను దేవుని చూడలేదు. आपने परमेश्वर को नहीं देखा, ना मैंने परमेश्वर को देखा है, దేవుని ఎరిగి ఉన్నాం మనం लेकिन हमने परमेश्वर को जाना है ఆయన ప్రేమను బట్టి. उनके प्रेम के द्वारा। నీవు నేను ప్రేమగా ఉంటే, आप और मैं प्रेम से अगर रहेंगे, సంఘం అంతా ప్రేమగా ఉంటే, पूरी कलिसिया अगर प्रेम से रहेगी, కుటుంబం ప్రేమగా ఉంటే, पूरा परिवार अगर प्रेम से భార్య रहेगा, భర్తలు మధ్యలో ప్రేమ ఉంటే, पति और पत्नी के बीच में अगर प्रेम रहता है, ఆ ప్రేమను బట్టి उस प्रेम के कारण చూచే వ్యక్తులు जो देखते हैं మన वो మధ్యలో व्यक्ति దైవత్వాన్ని చూస్తారు, हमारे बीच में दैविकता को देखते हैं, దేవుణ్ణి చూస్తారు. परमेश्वर को देखते हैं। దేవుని మనం కనపరచొచ్చు. हम परमेश्वर को दिखा सकते हैं। ఎలాగా? किस प्रकार से? ప్రేమ కలిగిన క్రియలు బట్టి. हमारे जो प्रेम पूर्वक कार्य के द्वारा। అప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటాడంట. तब परमेश्वर हम में बने रहेंगे మనము ఆయనలో ఉంటామంట. और हम उनमें रहेंगे। ఎలాగా? किस प्रकार से? ప్రేమను బట్టి. प्रेम के कारण। ప్రేమే బట్టి మనలో ఉంటాడు ఆయన, ప్రేమను బట్టి మనము ఆయనలో ఉంటాం. प्रेम के कारण ही वे हम में रहेंगे और प्रेम के कारण ही हम भी उनमें बने रहेंगे। త్రూ లవ్ ద్వారానే లోకానికి యేసును చూపగలం. केवल प्रेम के द्वारा ही इस दुनिया को हम यीशु को दिखा सकते నీవు हैं। ఈ క్రీస్తును చూపగలిగే వ్యక్తిగా ఉంటేనే నువ్వు సజీవుడు, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి, నీవు పరలోక రాజ్యానికి వారసుడవు. अगर आप मसीह को दिखाने के व्यक्ति के रूप में रहते हैं, तभी आप जो है जीवित व्यक्ति है, आप जो है परमेश्वर के वारिस हैं। మరి ఇంకెందుకు ప్రభు ఏ బోధ తీసుకొచ్చారు? మారు మనసు పొందని దేవుని సమీపించింది. మారు మనసు పొందకపోతే నరకాగ్ని సిద్ధంగా ఉందని ఈ కఠినమైన మారు మనసు చెప్పే దేని కొరకు? మన హార్ట్స్ కొరకు, మన మైండ్స్ కొరకే ప్రభు చెప్తున్నారు. और परमेश्वर ये शिक्षा को क्यों लेके आए कि मन फिराओ नहीं तो बहुत ही बड़ा दंड आपको मिलने वाला है। ये किस लिए बताया गया? हमारे मन के लिए, हमारे हृदय के लिए। గుడ్ గాస్పల్, మంచి శుభవార్త ఏంటి? పాపులైన మన కొరకు క్రీస్తు సిలువలో క్రయధనం చెల్లించి పే చేసి ఆ మరణం ద్వారా మనకి నిత్యత్వం ఇచ్చారు. और शुभ सुसमाचार क्या है कि हमारे लिए वो सब कुछ मूल्य को चुकाकर हमारे बदले में उन्होंने अपने जान को दे दिया। నీవు నేను క్రైస్ట్ చేత ఆకర్షించబడ్డావు. आप और मैं जो है मसीह के द्वारा आकर्षित हुए हैं। లోకం నీలో ఉన్న గుడ్ క్యారెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తాను. दुनिया आपके अंदर अच्छे गुण को एक्सपेक्ट कर रही ఎందుకంటే है, దేవుని బిడ్డవు. क्योंकि आप परमेश्वर के बच्चे సో हैं। నిన్ను చూడగానే, आपको देखते ही, నీ లైఫ్ చూడగానే आपके जीवन को देखते ही వాళ్ళు దేవుని చూడగలుగుతారు. वे परमेश्वर को देख सकते అలాగా हैं। నువ్వు దేవుని కనుపరిచినప్పుడు ऐसा जब आप परमेश्वर को दिखा पाते हैं, అల్టిమేట్లీ దేవుని ప్రేమిస్తున్నట్టే. वो अल्टीमेटली आप परमेश्वर को प्रेम कर रहे ही సో आता है। ఖచ్చితంగా నీవు భూమి మీద ఉదయించు సూర్యుని వలె ఖచ్చితంగా ఉంటావు. और निश्चित रूप से आप इस पृथ्वी पर प्रतापी रीति से उदय होने वाले सूर्य के समान रहेंगे। ప్రకాశవంతంగా ఉంటావు. आप बहुत प्रकाशित रहेंगे। బలమైన జనము. आप एक बलवंत जन के समान సో रहेंगे। దేవుడు ఉదయకాలంలో నిన్ను, మనల్ని, మన సంఘాన్ని ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించును గాక. परमेश्वर आपको इस समय पर हमारे कलीसिया को, हर एक व्यक्ति को परमेश्वर इस वचन के द्वारा आशीष करे। మనం ఎక్కడ రిప్పంట్ అవ్వాలో ఖచ్చితంగా రిప్పంట్ అవ్వాలి. जहाँ हमारा मन को हमें फिराना है, वह निश्चित रूप से हमारे वहाँ पे फिराना మన है। క్యారెక్టర్ దేవుని బాధ కలిగిస్తుందో అది మనం చేంజ్ అవ్వాలి. जहाँ हमारा कैरेक्टर परमेश्वर को दुख दिला रहा है, वहाँ हमें बदलना है। ఎక్కడైతే మనము మారలేదో ఆ భాగాన్ని ప్రభుకిచ్చి, లార్డ్ నన్ను ఈ స్థలంలో మార్చునైనా, నా జీవితాన్ని మలచండి, నేను మీ సమ్ముఖంలో ఒప్పుకుంటున్నాను, నా బలహీనతను మన్నించండి అన్నప్పుడు ఇన్స్టెంట్ గా దేవుని ఆత్మ విడుదల కలిగిస్తారు. जहाँ हम नहीं बदले हैं, उस जगह को परमेश्वर के हाथ में सौंप कर, प्रभु मुझे यहाँ पे बदलिए, मुझे यहाँ ठीक करिए, जब हम कहते हैं तो तुरंत उसी वक्त जो है परमेश्वर हमें सहायता करता है और हमें छू कर हमें बदलता है। ప్రభు మనందరినీ ఆశీర్వదించిన प्रभु हम सबको आशीष करे। దేవుడు మీ అందరిని దీవించిన परमेश्वर आप सबको आशीष करे। ప్రభు యొక్క ఉదయకాలంలో ఆయన కృప మీపై ఉంచి మిమ్మల్ని బలవంతులుగా చేయను గాక. परमेश्वर इस दिन के समय उनके अनुग्रह को आपके ऊपर रखकर आपको बलवंत बनाए। తల వంచగా ప్రార్థించండి. सर झुकाइए, हम प्रार्थना కొద్ది करेंगे। నిమిషాలు స్తోత్రాలు చెప్పండి. कुछ समय के लिए हम स्तुति करेंगे। హల్లెలూయా.
हालेलुया, हालेलुया, ఎక్కడ हालेलुया। రిపెంట్ అవ్వాలి అక్కడ రిపెంట్ అవ్వండి, ఎక్కడ చేంజ్ అవ్వాలి అక్కడ చేంజ్ అవ్వాలి. जहाँ मन फिराना है वहाँ मन फिराइए, जहाँ बदलना है वह बदलिए। ప్రభుని అడగండి, దేవా నన్ను పరిశోధన తెలుసుకొని ఆయన నాలో ప్రతి నీకు అయిష్టమైన మార్గం అయిష్టమైన కార్యం నాలో తొలగించేవి. और प्रभु से मांगिए कि प्रभु मुझे जांच कर दे, मुझे देखिए प्रभु, और आपके लिए जो भी पसंद नहीं है वो सारे कार्यों को मेरे अंदर से निकाल दीजिए। ఓ హల్లెలూయా, धन्यवाद यीशु, आपको धन्यवाद। హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీలో ఉండునట్లు. నీవు కుమ్మరివి, నేను మంటిని, మలచి రూపించుమని నా ప్రార్థన. హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీలో ఉండునట్లు, నీలో ఉండునట్లు. సంపూర్ణ దేవుని యొక్క దైవత్వం యేసులోనే ఉంది. संपूर्ण परमेश्वर का जो दैविकता है वो यीशु में ही है। ఆ యేసు కలువరి సిలువ యొక్క ప్రేమ మన జీవితాన్ని మార్చగలదు. और वो यीशु मसीह का जो कलवरी शूली में जो प्रेम को उन्होंने दिखाया वो हमारे जीवन को बदल Confess it, सकता है। Lord, forgive me, Lord అని చెప్పండి. अंगीकार करिए कि परमेश्वर मुझे क्षमा करिए। Again, నేను మరలా నా లైఫ్ ని మీకు డెడికేట్ చేస్తాను చెప్పండి. वापस मैं अपने जीवन को आपको डेडिकेट कर रहा हूँ ఒక कहिए। ఫ్రెష్ ఫైర్, ఫ్రెష్ అనాయింటింగ్ నాకు ఇవ్వండి ప్రభు అని చెప్పండి. एक फ्रेश फायर और अनॉइंटिंग मुझे दीजिए प्रभु, आप मांगिए। నా హార్ట్స్, నా థాట్స్, నా మైండ్ నీ రక్తంలో శుద్ధీకరించని చెప్పండి. आप कहिए कि मेरे हृदय को, मेरे विचारों को, मेरे मन को प्रभु, मेरे लहू को आपके నా लहू से హృదయంలో शुद्ध నీ करिए। ప్రేమతో నింపివేయండి ప్రభు అని చెప్పండి. मेरे हृदय को आपके प्रेम से भर दीजिए, आप ఈ कहिए। కడవరి దినాల్లో నా హృదయము నీ ప్రేమతో నింపబడుగా అని చెప్పండి. कहिए कि इस अंतिम दिनों में मेरा हृदय प्रभु आपके प्रेम से भर दीजिए। నేను నీ ప్రేమలో జీవించాలి, నీవు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి ప్రభు అనండి. कहिए कि मुझे आपके प्रेम में जीना है, आपको मुझ में रहना है और मुझे आप में बने रहना है। कहिए ఇంకా నేను సత్యంలో నడవాలి ప్రభు అని చెప్పండి. कहिए कि और मुझे सच्चाई में चलना है प्रभु। ఇంకా నేను దేవుని తెలుసుకోవాలి ప్రభు అని చెప్పండి. कहिए कि और ज्यादा मुझे आपको जानना है నీ प्रभु। ప్రేమలో ఉన్న లోతు, నీ ప్రేమలో నాకు ఎత్తు, నీ ప్రేమలో నాకు వెడల్పుని తెలుసుకోవాలి ప్రభు అని చెప్పండి. और कहिए कि प्रभु आपके प्रेम में जो गहराई है, जो लंबाई है, जो चौड़ाई है, उसको जानना है मुझे। कहिए ఓ నీ ప్రేమను నేను ఎరగాలి ప్రభు అని చెప్పండి. कहिए कि प्रभु आपके प्रेम को मुझे जानना है। ప్రభుకి సమర్పించుకోండి మీ జీవితాన్ని. प्रभु को आपके जीवन को ఆయన समर्पण कर ఆత్మను दीजिए। ఇన్వైట్ చేయండి. उनकी आत्मा को आप स्वागत करिए। పరిశుద్ధాత్ముడా నాలో మీరు సంచరించని చెప్పండి. पवित्र आत्मा आप मुझ में रहिए। कहिए నేను మారు మనసు పొందడానికి దేవుని ఆత్మ నాలో పశ్చాత్తాపం కలిగించుగాక అని చెప్పండి. और मुझे मन फिराव के लिए मेरे अंदर परमेश्वर की आत्मा ही मुझे पश्चाताप को पैदा करे। कहिए ఓ కన్నీళ్లతో పశ్చాత్తాపపడి ఆ భాగ్యాన్ని ఇవ్వమని అడగండి. आंसुओं के साथ मन फिराने का भाग्य मुझे दीजिए प्रभु। कहिए మనసు విరిగి నలిగిన హృదయముతో ప్రభు సముఖంలో పశ్చాత్తాపడే మనసు ఇవ్వమని అడగండి. मन टूट कर प्रभु एक हृदय के साथ आपके सामने पश्चाताप होने का हृदय मुझे दीजिए प्रभु। कहिए ఆయన ప్రేమతో మీరు నింపబడండి. उनके प्रेम से भर जाइए। ప్రభు మిమ్మల్ని బలపరచును. प्रभु आपको आशीष करे, న్యూ बलवंत करे। హార్ట్, న్యూ మైండ్ ప్రభునికి ఇచ్చినగా. एक नया हृदय, नया मन प्रभु आपको दे। ప్రభుని సేవించే హృదయము, ప్రభుని ఆరాధించే మనస్సు ప్రభునికి ఇచ్చినగా. प्रभु की उपासना करने का हृदय, प्रभु की आराधना करने का मन प्रभु आपको दे। అశ్రద్ధతో కాక దేవుని సేవించట ఆసక్తితో సేవించే మనసు ఏమని అడగండి. और चाहत के साथ प्रभु की उपासना करने का मन मुझे दीजिए। मांगिए प्रभु से। స్తోత్రం చెప్పండి. स्तुति हो परमेश्वर, आपकी स्तुति हो प्रभु। हालेलुया।
దేవుని సేవకులు ప్రార్థిస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. हालेलुया हालेलुया धन्यवाद यीशु आपके वचन के लिए धन्यवाद प्यारे खुदा आपके प्रेम के लिए धन्यवाद महान अनुग्रहकारी परमेश्वर आपके जैसा इस पृथ्वी पर कोई भी नहीं है प्रभु आप महान हैं आप पवित्र हैं हम आपको धन्यवाद देते हैं आज आपके सेवक के द्वारा जो वचन के द्वारा आपने हमसे बात किया है इस अद्भुत वचन के लिए हम आपकी स्तुति करते हैं आपको धन्यवाद देते हैं प्रभु पवित्र आत्मा परमेश्वर आपकी अगुवाई के लिए आपकी उपस्थिति के लिए हम आपको धन्यवाद देते हैं हाँ परमेश्वर हम परमेश्वर इस संसार के रीति से ना जिए लेकिन आपके प्रेम से भर जाए जो प्रेम प्रभु हम आपको ढूंढ कर नहीं आए थे लेकिन आपने हमें ढूंढा आपके प्रेम को हमारे प्रति आपने प्रकट किया आपने प्रभु हमारे पक्ष में आपने पूरे दंड को अनुभव किया जो दंड हमारे ऊपर आना चाहिए था उस पूरे दंड को आपने हमारे पक्ष में ले लिया प्रभु आपने अनुभव किया परमेश्वर हमारे पक्ष में हम पापी थे हम निर्बल थे प्रभु हम बुरे लोग हैं प्रभु लेकिन हमारे पक्ष में आप पिता के सामने प्रभु आपने हमारे प्रति विनती की आपने हमारे प्रति उस सारे पापों को आपके ऊपर लेकर प्रभु आपने पिता के सामने क्षमा को मांगा और उसके प्रति आने वाले हर एक दंड को भी आपने पाया प्रभु हमारे पक्ष में आपने हर एक कार्य को केवल आपके प्रेम के द्वारा हमारे लिए आपने प्रकट किया है इसलिए हम आपको धन्यवाद देते हैं आपकी हम स्तुति करते हैं प्रभु आपको हम हर दिन और गहराई से जान पाए और गहराई से आपको जान पाए प्रभु जो व्यक्ति आपको नहीं जानता है वो नाम के लिए केवल मसीह है प्रभु वैसा जीवन हमारे लिए किसी भी प्रकार के लिए आशीषित नहीं है लेकिन आज से आपके बच्चे प्रभु आपको गहराई से जान पाए और गहराई से आपको समझ पाए परमेश्वर आपसे करीबी रिश्ता उनका बन जाए प्रभु आपको व्यक्तिगत तौर से भी जान पाए परमेश्वर केवल प्रभु परमेश्वर कोई सिंहासन पर बैठा है स्वर्ग में बैठा है ऐसा नहीं लेकिन करीबी रीति से परमेश्वर आपको व्यक्तिगत तौर से वे जान पाए और उनका रिश्ता आपका व्यक्तिगत तौर से बन जाए परमेश्वर इस रीति से वे हर दिन आप में आगे बढ़ने के लिए आप सहायता करिए आपका वचन हमें सिखाता है कि बदला लेना नफरत हमारे हृदय में भरना ये हमारा काम नहीं है प्रभु बदला आप लेंगे हमारे पक्ष में परमेश्वर न्याय आप करेंगे केवल हमारा काम है जो प्रेम को आपने हमारे हृदय में भरा है उसी प्रेम को प्रभु हम हमें जो नफरत करते हैं हमें जो नुकसान पहुंचाते हैं हमें जो परमेश्वर दुख पहुंचाते हैं उनके प्रति आपके प्रेम को हम दिखा पाए वो आप उनके प्रति प्रभु हम उनको क्षमा करते हुए प्रभु आपके प्रेम को प्रभु उनको हम दिखा पाए इसी प्रकार से प्रभु हम दुनिया को आपके प्रेम को दिखा सकते हैं परमेश्वर हम आपका वचन कहता है जो प्रभु आपके प्रेम को समझ पाता है जो वो आपको समझ पाता है वो केवल वही परमेश्वर आपके प्रेम को लोगों को दिखा सकता है प्रभु आप प्रभु इस दुनिया को प्रभु परमेश्वर को तो किसी ने भी नहीं देखा है लेकिन जो आपके प्रेम को दिखा सकता है वो परमेश्वर को देख सकता है प्रभु हाँ प्रभु आपके प्रेम के दौरान ही ये दुनिया आपको देख सकती है तो आज के दिनों में आपके बच्चे प्रभु हर एक जगह में हर एक समय में प्रभु हर एक परिस्थितियों में प्रभु हाँ परमेश्वर बहुत कठिन परिस्थितियों में भी गुजरने पर भी ऐसी परिस्थितियां जिसमें वो क्षमा नहीं करने वाली परिस्थितियां उनके सामने आने पर भी परमेश्वर हम प्रार्थना करते हैं कि इस समय पर आपके बच्चे के हृदय को आप छू लीजिए उस हृदय को आप चंगा करिए जो टूटा मन है जो नफरत से भरा हुआ है जो परमेश्वर बदला लेने के भाव में भरा हुआ है वो सारे हृदय को आप छू लीजिए इस वक्त परमेश्वर आपका प्रेम उनके हृदय में भर जाए आपका प्रेम इसी वक्त उनके हृदय में भर जाए और वो प्रेम परमेश्वर हर एक जगह में भी दिखा पाए हर एक व्यक्ति को भी दिखा पाए परमेश्वर चाहे वो व्यक्ति किस प्रकार से भी उन्हें नुकसान पहुंचाए लेकिन वो उस विषय को अपने हृदय में ना रखते हुए जैसा आपने हमें प्रेम किया जैसा आपने हमारे प्रति
प्रति अपने प्रेम को प्रकट किया है, उसी प्रेम को प्रभु वे लोगों को दिखाए पाए परमेश्वर। इस वक्त आपके बच्चों के हृदय को आप चंगा करिए, आप उन्हें छू लीजिए, फिर से एक बार उनका मन फिर जाए परमेश्वर, फिर से एक बार पश्चाताप आंसुओं के द्वारा उनके अंदर पैदा हो जाए, वापस फिर परमेश्वर वे गहराई से आपसे जुड़ जाए प्रभु, और परमेश्वर वापस एक और बार अपने जीवन को परमेश्वर को समर्पण करते हुए आपके लिए प्रभु आपके प्रेम को दिखाते हुए हर एक दिन आगे बढ़ने के लिए आपके बच्चों के समय पर आप सहायता करिए प्रभु परमेश्वर। हर एक को आप आशीष कीजिए, हर एक के जीवन को आप आशीष कीजिए, हर एक परिवार को आप आशीष कीजिए। इस समय पर लाइव में हमारे साथ कितने जन जुड़े हुए हैं, कितने हमारे साथ लाइव को देख रहे हैं परमेश्वर, हर एक को आप आशीष कीजिए प्रभु, हर एक को जीवन को आप छुइए और ये वचन हर एक के जीवन के अंदर काम करे, हर एक के हृदय में ये बने रहे और इसमें ही वे आगे हर दिन बढ़ते जाए परमेश्वर। आपके वचन को लिए हम आपको धन्यवाद देते हैं, आज के इस अद्भुत समय के लिए, इस आराधना के लिए आपको धन्यवाद देते हैं। आपको स्तुति करने का सौभाग्य हमारे जीवन में मिलना ये हमारे लिए बहुत बड़ी बात है, हम बहुत ही धन्य है प्रभु, क्योंकि आपको स्तुति करना, आपकी महिमा करना ये साधारण विषय नहीं है, इसको भी लोग परमेश्वर आपके पीछे गहराई से जानकर आपकी स्तुति हर दिन कर पाए परमेश्वर। हर एक को आप आशीष कीजिए। इस समय के लिए आपको धन्यवाद, सारी महिमा आदर आपको देते हुए केवल आपके नाम को ऊंचा करते हुए हम दीन होते हुए यीशु मसीह के पवित्र नाम से हम मांगते हैं खुदा, आमीन। ఆశీర్వదించుకుందాం। మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు మనతో లైవ్ లో ఉన్న వారితో మన సంఘ బిడ్డలందరితో ప్రభు రాజ్యం వచ్చే వరకు ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులు మరి సార్వత్రిక సంఘంతో అనుచ్యంతో సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్। యేసుక్రీస్తుమే శ్రోతమే ప్రవేశనను సంపూర్ణ విజయం కలుగును, ఆమేన్। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। గాడ్ బ్లెస్ యు। మీ అందరికీ ప్రైజ్ లార్డ్। ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక।